विश्वशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं पातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం। 4వ శ్లోకంలో శివముఖ వినుతే దాని గురించి నిన్న మాట్లాడుకోవడం జరిగింది। భవసుఖదాయిని ఇవాళ స్వామివారు ప్రయోగించినటువంటి ఈ విషయాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం। భవసుఖదాయిని సాధారణంగా లోకంలో ఏమంటారంటే సంసారం అనేది మహాసముద్రం, సంసారం ఒక గొప్ప నరకం, ఈ సంసారాన్ని ధరించడం చాలా కష్టం అంటారు। కానీ మహాస్వామి గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు। భగవతి చేసినటువంటి సృష్టిలో 3 విషయములు కనపడతాయి: భువనము, భోగము, జీవుడు। భువనము అంటే బయట ఉండేటటువంటి బ్రహ్మాండం, ఇందులో పర్వతాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, బోలెడన్ని తినే పదార్థాలు ఉన్నాయి, పశుపక్ష్యాదులు ఉన్నాయి, సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు, అన్ని భువనమునందు అంతర్భాగం। జీవుడు ఉన్నాడు। జీవుడు అంటే ఒక వ్యక్తి ఎందున్నటువంటి నేనన్న భావనతో కూడుకున్నవాడు, యజమాని నేను, భోగము నేను ఈ భువనములో ఉన్న విషయములను భోగించడానికి భగవంతుడు అనుగ్రహించాడు తప్ప ఈ భువనమునందు సుఖస్థానములను సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని ఆయన శాసనం చేయలేదు। ఆయన చేసిన శాసనం వల్ల ధర్మచట్రంలో ఇమిడేటట్టుగా భువనమునందున్న భోగములను నువ్వు అనుభవించవచ్చు అన్నాడు। భువనమునందు ఏ భోగములు నేను కల్పించానో అవి నీకు ధర్మచక్రంలో ఇమిడితే నువ్వు అనుభవించు। ధర్మచక్రంలో ఇమడడం అన్నది ఆశ్రమాన్ని బట్టి కూడా ఉంటుంది। బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, భువనమునందున్న అన్ని భోగములను అనుభవించకూడదు, దానం పుచ్చుకోకూడదు, రేపటి కొరకు అని దాచుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, ఇటువంటి నిషేధములు ఉంటాయి। కాబట్టి బ్రహ్మచారి భువనమునందున్న అన్ని భోగములను అనుభవించలేడు। గృహస్థు చాలా భోగములను అనుభవిస్తాడు, దానం తీసుకుంటాడు, రేపటి కొరకను దాస్తాడు, భార్యని స్వీకరిస్తాడు, ఆమె వలన సంతానమును పొందుతాడు, ఇల్లు కట్టుకుంటాడు, భార్యా బిడ్డలతో కలిసి కాపరం చేస్తాడు। గృహస్థు అనుభవించే భోగాలే 4 ఆశ్రమాలలోనూ ఎక్కువగా ఉంటాయి। ఈ భవము, ఈ సంసారం అనేటటువంటిది నిజానికి సుఖదాయిని, సుఖమునిచ్చేది అంటున్నారు। ఇందువల్ల సుఖమునిస్తుంది అంటే మనిషిగా పుట్టడమే చాలా చాలా కష్టం। మీరు ఈ జీవుడి యొక్క జనన మరణ చక్రం గురించి చదివితే భయం వేస్తుంది మనకి। అయ్యి బాబోయ్, ఎన్ని కోట్ల జన్మల తరువాత అసలు మనుష్య శరీరాన్ని పొందుతాం, ఎన్ని కోట్ల జన్మలు, ఎన్ని యోనులలో, ఎన్ని శరీరాలతో తిరిగి 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 అనేక రకాలుగా ప్రాణాలు విడిచిపెట్టి చివరికి మనుష్య జన్మలోకి వచ్చాడు। ఇంత కష్టపడి మనుష్య జన్మలోకి రావడం అన్నది కేవలము తన స్వప్రయత్నము చేత సాధ్యము కాదు। మనుష్యత్వం, మనుష్యుడిగా పుట్టిన అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి అక్కరలేని విషయ సంబంధమైన వ్యామోహం ఎక్కువైపోయింది అనుకోండి, అర్థ విషయంలో కానీ కామ విషయంలో కానీ ధర్మంతో సంబంధం లేకుండా ఈర్ష్యపడడం అలవాటైపోయింది అనుకోండి,
ఆ జన్మకి సార్థక్యం ఏముంది? నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఏం చెయ్యాలి, ఎట్లా తరించాలి, ఇట్లాంటి విషయాల గురించి కొంత ఆర్తి కలిగితే ముముక్షత్వం అంటారు. కలిగిన అది నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే సంసారమునందుండేటటువంటి తరంగములు ఆ భావనలను తొందరగా చెదిరిపోయేటట్టు చేసేస్తాయి, చేసేసి సుఖం వైపుకి ఈడ్చేస్తూ ఉంటాయి. అప్పుడు దీన్ని నిలబెట్టి అటువంటి ఆలోచన చేయించి త్యాగబుద్ధితో బ్రతికేటట్టు చేసి మనుష్య జన్మ సార్థక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని పునఃపునః మంచి మాటల చేత బోధించగలిగిన ఒక మహాపురుషుడు దొరకాలి. ఈ మూడు కలిసాయనుకోండి చాలా పెద్ద అదృష్టం అని గుర్తు. అందులో అసలు మనిషిగా పుట్టాడు. పుట్టిన తరువాత జన్మతః ఏది ఆశించకుండా వీడు బాగుపడాలి, వీడు వృద్ధిలోకి రావాలి, వీడిని వృద్ధిలోకి తీసుకురావడం నా కర్తవ్యం. వీడు మనిషిగా పుట్టినందుకు వీడు మంచి కీర్తివంతుడు కావాలి అని మొట్టమొదట కోరుకునేది ఎవరు అంటే తల్లి. తల్లి నిజానికి అంత కష్టపడి బిడ్డకి జన్మనిస్తుంది. అంత కష్టపడి బిడ్డకి జన్మనిచ్చి పాలిచ్చి పెంచి పెద్ద చేసేటప్పుడు ఆమెకు కించిత్ స్వార్థం కూడా ఉండదు. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహోజనంజై రచితోయమంజలి అంటారు శంకరాచార్య వారు. అమ్మా, నువ్వు ఒకప్పుడు నన్ను ప్రసవించేటటువంటి సమయంలో ఆ బాధ తట్టుకోలేక అంబేతి తాతేసి శివేతి తస్మిన్, అమ్మా అయ్యా ఓ కృష్ణ గోవింద ముకుంద నన్ను రక్షించు అని ఆ నిప్పి తట్టుకోలేక ఎంత అరిచావు. ఆ అరుస్తున్నప్పుడు వైద్యశాలలో ఉన్నవాళ్ళు వచ్చి ఊరుకో అమ్మా నువ్వే కట్టున్నావు బిడ్డని, అలా అరవకు మిగిలిన వాళ్ళు జడుచుకుంటారు, తట్టుకో అంటుంటే ఎంత కష్టపడ్డావు. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధా నైరుచ్యం తను శోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరీ ఏకస్యాపి నగర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అంటారు. ఒకరోజు 9 నెలలు గర్భాన్ని ధరించి ఉన్నప్పుడు ప్రసవ సమయంలో, ఆ తర్వాత పిల్లవాడిని పెంచి పెద్ద చేయడంలో, వాడి బలమూత్రములు ఎత్తడంలో, వాడికి అనారోగ్యం వస్తే తాను పథ్యం పాటించడంలో, వాడి కోసం ఆర్తి చెందడంలో అంత కష్టపడి తల్లి సాక్షాత్ పరదేవతా స్వరూపిణి అయి పెంచి పెద్ద చేస్తుంది. ఎవరు అటువంటి రక్షణ కల్పించారు? ఎవరు ఆ ప్రేమని ఏర్పాటు చేశారు? అంత ప్రేమ తల్లికి నేను వీళ్ళని రక్షించుకోవాలి అన్న ఆర్తి లేదనుకోండి, అది లేకపోతే అసలు ఆ బిడ్డలు పెరగడం ఎలా? ఇది మనుష్యులైందే కాదు. ఇప్పుడు నేను ప్రవచనానికి బయలుదేరుతూ మా ఇంట్లోంచి బయటికి దిగుతున్నాను, అరుగు మీద కిందకి దిగుతుంటే ఒక పంది ఒకటి తన పిల్లలు ఈనింది కొత్తగా పిల్లలతోటి, అది ముందుకు ఎడుతోంది. అలాగా నేను ముందుకు వచ్చాను. అది తలెత్తిన వంక చూసింది, ఓసారి పిల్లల వంక చూసుకుంది. వీడేమిటో ఎలా ఉన్నాడు, అందరిలా కాకుండా ఏమిటో పంచె కట్టుకున్నాడు, లాల్చీ వేసుకున్నాడు, వీడు నా పిల్లల్ని ఏమైనా చెరకుతాడా ఏమిటని ఏమైనా భయపడిందో. ఒకసారి చూసింది, లేదు బహుశా ఆయన పని మీద ఆయన ఉన్నాడు, మన జోలికి వచ్చే మనిషిలా కనపట్టలేదు అనుకో. దాని పిల్లలతో అది అలా కొంచెం ముందుకెళ్ళి ఇంతలో ఏదో వాహనం వచ్చింది. గబగబా అరిచి ఆ పిల్లలన్నింటినీ దగ్గరికి తీసేసుకుని ఏది వాహనం కింద పడిపోతుందో అని ఒక్క క్షణం నిలబడి వాహనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని మళ్ళీ ముందు వెళ్తారు. ఎవరు నేర్పారు ఆ పందికి? ఎవరు శిక్షణ ఇచ్చారు అంటే అది మాతృత్వం, అది ఈశ్వరుడు సృష్టించాడు. ఆ రక్షణ కల్పించకపోతే అసలు ఆ పసితనంలో ఏమీ తెలియని తనంలో భౌతిక రక్షణ, శరీరానికి రక్షణ కానీ మనోవికసనం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్తి కలిగినప్పుడు ఆ తల్లే పెద్ద రక్ష. అటువంటి తల్లిని సృష్టించాడు. మరికొంతకాలం అయిపోయిన తర్వాత నమ శంకరాయచ శంకరోతీతి శంకర, సుఖములను శుభములను చెయ్యడమే తన కర్తవ్యం అన్నట్లుగా
తను ఎంత త్యాగం చేసైనా సరే, తను ఎంత కష్టపడి సంపాదించిన ధనమైనా సరే, బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు వెచ్చించి బిడ్డల వృద్ధిలోకి వచ్చేటట్టు చూడగలిగినటువంటి తండ్రి. ఆయన ఆరోగ్యం ఏమైనా, ఆయన ఏమైపోయినా, ఆయన సంపాదించిందంతా పిల్లలకి ఇచ్చి పిల్లలు వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకోవాలని అంత తాపత్రయపడతారు. అటువంటి త్యాగగుణంతో తండ్రి, అన్నదమ్ములు, జీవితాంతం ఆ రక్త సంబంధం, ఆ అన్నదమ్ములు, ఆ ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అది అట్లాగే నిలబడి ఉంటుంది. మధ్యలో కొన్ని అద్భుతమైన అనుబంధాలు, భార్యకి భర్త, భర్తకి భార్య, మళ్ళీ వాళ్ళ కడుపున పుట్టినటువంటి పిల్లలు, ఇన్ని కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఇది ఆ ధర్మంతో కామాన్ని ముడివేసి సుఖాలు అనుభవించి కష్టాలు పడి ఈ సుఖాలన్నీ సుఖాలా అన్న వైరాగ్యాన్ని చిట్ట చివరికి పొందడానికి కావలసినంత వ్యవస్థ చేశాడు. చేయడమే కాదు, కేవలం భోగం కోసమే కాదు, అసలు ఆ గృహస్థు లేకపోతే సమాజానికి భోగం లేదు. అంత గొప్పగా బిగించాడు. ఆ చట్టం తయారు చేసినప్పుడైనా, ఆ ఆశ్రమ వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు, ఒక ఆశ్రమం ఒక వ్యక్తి కొరకే కాదు, ఒక ఆశ్రమం సమాజము కొరకు నిర్మించాడు. మీరు చూడండి, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తికి అర్హత అని ఒకటి ఉంటుంది. ఒక ఉద్యోగం చేయాలనుకోండి, దానికి ఏదో ఇంత చదువుకోవాలని ఒక అర్హత ఉంటుంది. అట్లాగే గృహస్థు కావడానికి ఒక అర్హత చెప్పారు. ఎంత అందమైన అర్హత చెప్పారు. ఆశ్రయించుతు ధర్మ కామార్థములను, ఆచరించుచు అతిథి దేవార్చనలను, క్షమను దయయు కలిగిన జనుడు పాత్రుడకు గృహస్థాశ్రమమునకు అనర్హుడు. పెళ్లి చేసుకోవడానికి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి ఓ అర్హత ఉందన్నారు. ఏమిటి అర్హత అంటే, ఆశ్రయించుచు ధర్మ కామ అర్థములను, ధర్మము చేత నా అర్థకామములను ముడివేసుకోవాలి సుమా అనేటటువంటి జ్ఞానమును కలిగిన వాడై, ఇందుకొరకు నేను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నానని అవగాహన కలిగిన వాడై ఉండాలి. ఆచరించుచు అతిథి దేవార్చనలను, ఎప్పుడు ఇంటికి వచ్చేవాడు లేడు, విస్తరేసేది లేదు, ఎవ్వరూ ఓ భోజనం చేసేది లేదు. ఆ ఇంట ఎప్పుడూ భోజనం చేసేది ఎవరంటే యజమానురాలు, అంతే. అదే ఆ గృహస్థాశ్రమానికి తాత్పర్యం. అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, అతిథి సంతోషించాలి, అతిథి వెళ్ళాలి. కాబట్టి ఆచరించుచు అతిథి దేవార్చనలను, ఇంటికి ఒక అతిథిని పిలవడం, అతిథికి పెట్టడం, ఇంట్లో రోజు గృహదేవతల్ని ఆరాధన చేయడం, భక్తితో ప్రీతితో వాళ్ళని సేవించడం, క్షమను దయయు కలిగిన జనుడు, ఓర్పు కలిగినవాడు, దయ కలిగినవాడు, ఈ రెండూ ఉన్నవాడే ఆయన పాత్రుడకు గృహస్థాశ్రమమునకు అనర్హుడు. ఇవి ఉంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి అర్హత. అంటే నిజానికి పెళ్లి చేసుకునేటప్పుడు అదో భోగం కోసం అనుకుని పెళ్లి చేసుకోకు. పెళ్లి చేసుకోవడం ఎందుకు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం ఎందుకు అంటే, నీ వలన సమాజమునకు ఎంతో ఉపయోగం కావాలి. ఒక ఆశ్రమం ఉన్నది అంటే ఆ ఆశ్రమమును ఆధారం చేసుకుని బ్రతికేవి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా తరించాలి, అవన్నీ పోషింపబడాలి. అందుకు నీ ఆశ్రమం కారణం కావాలి. అట్లా కాకపోతే దానికి అర్థమేముంది? ఒక గృహస్థు ఉన్నాడు అంటే ఆ గృహస్థుని ఆశ్రయం చేసుకుని ఎన్నో బ్రతుకుతూ ఉండాలి. పూర్వం అందుకే కంకులు కట్టేవారు ఇంటి ముందు. కడితే చిన్న చిన్న పక్షులు అవి తెల్లవారేటప్పటికీ కలపూజితాలు చేస్తూ వచ్చి ఆ గింజలన్నీ తింటూ, అక్కడే ఎక్కడో ఓ మూల తినేసినటువంటి గింజల గడ్డి పరకలు పీకి ఓ గూడెట్టి అందులో గుడ్లెట్టి పొదిగి పిల్లల్ని చేసి, ఇంట్లో యజమానిలాగే ఇంటిని ఆయనని ఆశ్రయించి ఆ ఇంట్లో ఎన్ని ప్రాణులు పక్షులు అవన్నీ తింటుంటాయి, ఆనందపడిపోతూ ఉంటాయి. పాపం అయిపోతుంది అనేటప్పటికీ మళ్ళీ గింజలు పోస్తారా, మనం తినాలనే డబ్బా కట్టాడు బయట, ఈ 200 ఉంటే ఇంకో దానికి పనికొస్తుందని చూసుకోలేదని ఎంత ఆనందపడిపోతుంటాయో ప్రతిరోజు. వానొచ్చినా ఏదొచ్చినా అమ్మాయ ఇవాళ ఎగరలేము, బయటికి వెళ్ళలేము, తిరగలేము అన్న బాధ లేదు, హాయిగా ఈ డబ్బాలో గింజలు తిని పడుకోవచ్చని ఎంత సంతోషపడిపోతాయో. ఒక గృహస్థు మీద
సమాజంలో ఇతర ప్రాణులు ఆధారపడి ఉన్నాయి. గృహస్థు అటువంటి విశాల హృదయుడు కాకపోతే, ఆ దయ లేకపోతే, అసలు ఆ క్షమాగుణం, ఆ ఓర్పు లేకపోతే గృహస్థాశ్రమానికి ప్రయోజనం ఏమిటి? ఇంకా దానికి ప్రయోజనం ఏం లేదు. కాబట్టి అట్లాంటి వాడు గృహస్థు. మనుచరిత్రలో అలసాని పెద్దన గారు ఒక పద్యం రాశారు. నాకు ఆ పద్యం అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అసలు గృహస్థు యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా వర్ణించారు పెద్దన గారు ఆ పద్యంలో. పెద్దన గారే ఆయన అన్నారు, కెలకులకునున్న తంగెటి జున్ను గృహమీధి యజమానుడంకస్థితార్థపేటి. అంటే భగవంతుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన గుణం చెప్పి ఒక నామం చెప్తుంటాం. పెద్దన గారు గృహస్థు గురించి చెప్తూ ఒక్కొక్క గుణం చెప్పి గృహస్థుకి పేర్లు మార్చి చెప్పారు. అంత బాగా చెప్పారు ఆ పద్యం. కెలకులనున్న తంగిటి జున్ను గృహమీధి యజమానుడంకస్థితార్థపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు దొడ్డిపెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతంబు నడబావి సంసారి సవిధ మేరు నగంబు భవన భర్త మరుదేశ పద మధ్యమ ప్రప కులపతి ఆకటి కొదవు సస్యము కుటుంబి బధిర పంగు అంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజక అతిథి క్షపణ అవధూత కాపాలికాద్యనాథులకు నెల్ల భూసురోత్తమ గార్యస్తమునకు సరియే. గృహస్థాశ్రమానికి సరిపోయే ఆశ్రమం ఉందయా? ఎంత గొప్ప ఆశ్రమం అది! కెలకులకునున్న తంగిటి జున్ను గృహమీది. తంగిటి జున్నుకు పట్టినటువంటి తేనె పట్టు ఉంటుందే, అది ఎంత తేలికగా పుచ్చుకుని తాగడానికి ఉపయోగపడుతుందో అటువంటిది గృహస్థాశ్రమం. యజమానుడు అంకస్థితార్థపేటి. ఒక యజమాని డబ్బు పెట్టి తొడ మీద పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పుచ్చుకోవడం ఎంత తేలికో, రేపు ఇస్తాను లేవా, లోపలికి వెళ్ళి మళ్ళీ భోషానం తీయాలి అనవలసిన అవసరం లేకుండా డబ్బు పెట్టి తొడ మీదే పెట్టుకుని కూర్చున్నవాడు ఇవ్వడం ఎంత తేలికో, గృహస్థు ఇతరులను ఆదుకోవడం అంత తేలిక. కాబట్టి యజమానుడు అంకస్థితార్థపేటి, లేదా మన ఊళ్ళో పెట్టుకున్నటువంటి డబ్బు పెట్టి. మన ఊళ్ళో డబ్బు పెట్టి ఉందనుకోండి, మనకి ఏది కావాలంటే అది వెంటనే డబ్బు పెట్టి తీసి కొనుక్కుంటాం. ఒళ్ళో డబ్బు పెట్టి ఉన్నవాడు ఎంత ధైర్యంగా హాయిగా కూర్చుంటాడో, నేను ఇప్పుడు ఏది కావాలంటే అది ఇప్పటికిప్పుడు కొనుక్కోగలనని. యజమానుడు కూడా అంతే, అట్లాంటి వాడు. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు. మన పెరట్లోనే పండినటువంటి కల్పవృక్షం ఉందనుకోండి, ఇంకా అది ఎంత తొందరగా కోరికలు తీరుస్తుంది. అట్లాంటి వాడు గృహస్థు. దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు. ఒక యజమాని ఎంత గొప్పవాడు అంటే, మన పెరట్లోనే ఉన్నటువంటి కామధేను. మన పెరట్లో కామధేను ఉంటే ఎలా ఉంటుందో, మన ఇంట్లోనే పండిన కల్పవృక్షం ఉంటే ఎలా ఉంటుందో గృహస్థ అటువంటి వాడు. కాబట్టి దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు కడలేని అమృతంబు నడబావి సంసారి. నడబావులని పూర్వం వెడుతున్నప్పుడు నడుస్తూ లోపలికి దిగి మంచినీళ్ళు తాగడానికి, అంటే బావిలో దిగలేం కదా, అలా కాకుండా మెట్ల మించి దిగడానికి వీలుగా తవ్వేవారు. అది ఏదో సందు మొదట్లోనో సందు చివరిలోనో ఎక్కడో ఒకటి ఉంటుంది. అలా కాకుండా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడే సిద్ధంగా ఉంటుంది ఆ బావి. అలా ఓ బావి ఉందనుకోండి, హాయిగా అందులోకి 4 అడుగులు వేసి దిగి నీళ్ళు తాగి వెళ్ళిపోతూ ఉండొచ్చు. అట్లా ఏదైనా ఉంటే అదే గృహస్థు. ఓ సందులోకి వెళ్ళారనుకోండి, అన్ని ఇళ్ళే అంటే అంత ధైర్యం అన్నమాట. అంతమంది ఆదుకునే వాళ్ళు ఉన్నారు, అంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు, అంతమంది గృహస్థులు ఉన్నారు అని గుర్తు. కాబట్టి కడలేని అమృతంబు నడబావి సంసారి సవిధ మేరునగంబు భవన భక్త. ఈ భూమి మీద ఉన్నటువంటి మేరు పర్వతం గృహస్థు. మరుదేశ పద మధ్యమ ప్రప కులపతి. అసలు నీరు దొరకనటువంటి ఎడారి ప్రదేశంలో ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం లాంటి వాడు యజమాని గృహస్థు. ఆకటి కొదవు సస్యము కుటుంబం. ఆకలి వేసినప్పుడు ఇలా పెరట్లోకి వెళ్ళి ఇలా కోసి తెచ్చుకొని ఇలా వండుకోవడమో కోసుకు తినడానికో పనికొచ్చేటటువంటి సస్యం పంట ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటి వాడు.
ఆయన మీద ఎంతమంది ఆధారపడతారంటే బధిర, పంగు, అంధ, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరివ్రాజక, అతిథి, క్షపణ, అవధూత, కాపాలికాద్యనాథులకు నెల్ల భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే. ఒక్క గృహస్థు మీద చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, బిచ్చగాండ్రు, బ్రహ్మచారి, జటలు కట్టుకునేటువంటి సర్వసంగ పరిత్యాగి, పరివ్రాజకుడు, అట్లాగే సన్యాసులు, అతిథులు, ఆ తర్వాత దిగంబర సన్యాసులు, పుర్రెలో బిచ్చమెత్తుకునేటటువంటి వాళ్ళు, ఇంతమంది గృహస్థు మీదే ఆధారపడ్డారు. అంటే ఆ గృహస్థు ఎంత గొప్పవాడు, ఆయన మనసు అక్కడే తెలిసిపోతూ ఉంటుంది. ఆ ఇంటికి మీరు వెళ్ళారు అంటే అక్కడ ఏదో తింటూ కనపడకుండా ఉండకూడదన్నమాట. తింటూ ఇంటి ముందు ఏదో మూగజీవులు తినడానికి ఓ నీళ్ళ తొట్టే ఇన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాడు అంటే ఆయన పెట్టుకోవడం తెలుస్తూ ఉంటుంది. నా ఆశ్రమం లోపల నేను తినడానికి, లోపల నేను పడుకోవడానికి కాదు, లోపల నేను తిన్నా, నేను పడుకున్నా, బయట తినడానికి పడుకోవడానికి కూడా మిగిలిన జీవులకు వ్యవస్థ చేసి ఉండాలి నేను గృహస్థుగా. అది నా ఆశ్రమానికే గొప్పతనం. నేనున్నాను అంటే వాటికి ఒక పెద్ద నమ్మకం ఉండాలి. దాహం వేసిన మూగప్రాణి ఎక్కడికి పోతే, ఆ డాబా దగ్గరికి పోతే అక్కడ నీళ్లు దొరుకుతాయని గబగబా వచ్చి నీళ్లు తాగాలి. నేను చూడాలి ఆ విషయం, నేను పెట్టాలి ఆ తొట్టులో నీళ్లు. అంటే ఒక్క గృహస్థు ఉన్నాడు అంటే అంత గొప్పగా ఉంది. ఇంతమందిని ఇలా ఆదుకునేటటువంటి లక్షణాన్ని ఇంత బాగా ప్రోధి చేసి ఇంత సుఖం కలిగేటట్టుగా గృహస్థాశ్రమాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరు? ఆయన పెట్టిన నియమం ఇదంతా, భగవంతుడు పెట్టిన నియమం. అప్పుడు భవసుఖదాయిని సంసారంలో ఉండడం, గృహస్థాశ్రమంలో ఉండడం ఏదో పెద్ద పొరపాటు అన్నట్టు, దానివల్ల ఏదో కోల్పోతున్నామన్నట్టు బాధపడిపోవడానికి ఏముంది? నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అది మేరునగ పతాక, అంత గొప్ప ఆశ్రమం. అందుకే గార్హస్థ్యమునకు సరియే. గృహస్థాశ్రమానికి సరిపోతాయా? పెళ్ళి అవ్వడం అంటే ఏమిటి? గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం అంటే ఏమిటి? భార్యతో కలిసి భోగాలను భవించడం, దాచుకోవడం ఒకటేనా? కాదు. తాను 10 మందికి పనికి రావడం, తాను ధరించడం, తాను తన అర్ధకామములను ధర్మంతో ముడివేయడం, పరమ పవిత్ర జీవనం కలిగి ఉండడం, యజ్ఞయాగాదులు చెయ్యడం, స్వాధ్యాయం చెయ్యడం, గ్రంథపఠనం చెయ్యడం, 10 మందికి మంచి మాటలు చెప్తూ ఉండడం, ఇవన్నీ గృహస్థుని ఉండవలసినటువంటి లక్షణాలు. అందుకొచ్చింది గృహస్థాశ్రమం. అటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు అది ఆవిడ ఎందుకు పెట్టిందో తెలిస్తే నువ్వు ఇంత గొప్ప ఆశ్రమంలోకి నేను ప్రవేశిస్తున్నాను, నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని తద్వారా నేను ఆనందపడాలి, మిగిలిన వాళ్ళు ఆనందపడాలి అని. ఒక్క ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన అనేక అనుబంధముల చేత పిలవబడతాడు. ఏ అనుబంధము చేత పిలవబడుతున్నాడో ఆ పిలుపుల్లో ఆయన పిలిచిన వారికి సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు కావాలి. ఒకరు నాన్నగారండి అంటారు, కూతురు నాన్నగారండి అని పిలవడంలో కొడుకు పిలిచినట్టు పిలవదు. ఎందుకనంటే కొడుకు పిలిచాడు అనుకోండి, ఓ మర్యాద, ఓ గౌరవం. నాన్నగారండి అని పిలిచేటప్పుడు ఎంతో గౌరవంగా, నాన్నగారు కాసేపు మాట్లాడచ్చా మీతో అంటాడు. ఆడపిల్ల ఫోన్ చేసింది అనుకోండి, దానికి ఎంత సంతోషం, నాన్నగారండి అంటుంది. అంటే నేను 2 రోజులు అయింది నాన్నగారితో మాట్లాడి, నాన్నగారితో మాట్లాడుతున్నాను, సంతోషమే తప్ప నాకు ఖాళీ అయింది మాట్లాడుతున్నాను తప్ప నాన్నగారు ఖాళీగా ఉన్నారా అన్నది అది ఆలోచించదు. అంటే ఆ పిల్ల స్వాతంత్రం, సంతోషం అలా ఉంటాయి. నువ్వు కొడుకుతో మాట్లాడేటప్పుడు కొడుకుతో మాట్లాడిన నాన్నగారిలే ఉండాలి, కూతురుతో మాట్లాడినప్పుడు కూతురుతో మాట్లాడుతున్న నాన్నగారిలే ఉండాలి. భార్యతో మాట్లాడేటప్పుడు సమస్త సుఖములకు, ఆమె భరోసాకి, ఆమె జీవితానికి నువ్వే గొడుగు, ఆమెకి నువ్వే సర్వస్వం, నీకన్నా ఇంకెవరు లేరు ఆమెకు. అయినప్పుడు నువ్వు ఒక్క మాట అనేటప్పుడు అంత జాగ్రత్తగా ఆలోచించాలి. దీన్ని ఇంకెంత తగ్గించవచ్చు, అంత అవసరం లేకుండా ఈ పాట అంటే అర్థం చేసుకోదా, చాలు కదా, అంతకన్నా ఎక్కువ ఎందుకులే
అనవసరం అని ఎంత తగ్గించవచ్చో అంత తగ్గించి మాట్లాడగలగాలి. నీవి కన్నా ఇంకా తనకి జీవితంలో ఎవ్వరూ లేరు, ఆమెకి గతి పతి అన్నీ నువ్వే. అయినప్పుడు ఆమె విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఉన్నది నువ్వే. కానీ సంసారమునందున్న వాడికి ఏమవుతుంది అంటే ఇన్ని అనుబంధములు ఉన్నాయి, ఇన్ని పేర్లతోనూ పిలుస్తారు. అన్నయ్య అంటుంది. ఆ పిలుపు వేరు, ఆ మార్దవం వేరు, ఆ ఆనందం వేరు. అన్నయ్య అని పిలవడంలోనే ఆ సంతోషం ఉంటుంది. తమ్ముడు అన్నయ్య అని పిలుస్తాడు, బావమరిది బావగారు అంటాడు. ఆయన ఇప్పుడు బ్రతకబోలుతూ ఉంటాడు. మా బావగారు దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, ఎందుకంటే అక్క చెల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని. శిష్యుడు గురువుగారు అంటాడు, గురువుగారు ఉరేయి అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వెంటనే నీ పాత్ర మారిపోతూ ఉంటుంది. దానికి ఏం పెద్ద మళ్ళీ వేషం మార్చుకురావడాలు ఇవి ఏమి ఉండవు. నువ్వు అలా నడిచి వెళ్ళిపోతుంటే నిన్ను ఇలా పిలిచేవాళ్ళు బోలంతమంది కనబడతారు. ఒక స్నేహితుడు కనబడతాడు, ఏమాయ్ అంటాడు, ఒకడు ఒరేయ్ అంటాడు. ఒరే అన్నాడని నువ్వు బాధపడకూడదు. ఎంతమంది ఉన్నారు అలా పిలిచేవాళ్ళు? నాకు నన్ను ఒరే అని పిలిచేవాళ్ళు ఎవరు? ఎవడో ఎక్కడో ఒక్కడున్నాడు, వాడు ఒక్కడే అలా పిలుస్తాడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అలా ఒరే అని పిలిస్తే మాకు ఏదోలా ఉందంటే తప్పండి, నాకున్నదే వాడు, వాడిని అలా పిలవనివ్వండి అనగలగాలి. నీ స్నేహధర్మం నువ్వు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఒరే అన్నాడు నువ్వు బాధపడిపోతానంటే ఎలా? స్నేహితుడు స్నేహితుడే, స్నేహితుడితో స్నేహితుడిలా మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరించాలి, ఎవరికి ఎలా పెట్టాలో అలా పెట్టాలి, ఎవరి దగ్గర ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి. ఉద్యోగానికి వెడితే ఉద్యోగిలా ఉండాలి, నువ్వు కాపరం ఉంటే ఓ సందులో పౌరుడిలా ఉండాలి. ఎక్కడ ఉన్నా నీ వల్ల భరోసా ఉండాలి పక్క వాళ్ళకి. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడం అన్నది ఎక్కడ సాధ్యం? నాకు ఇంకా ఎవ్వరితో ఏ సంబంధం లేదండి, నా మాన నేను ఆత్మవిచారం చేసుకుని నేనెవరో నేను తెలుసుకుంటానని పక్కకి వెళ్ళిపోతాడు సన్యాసి. గృహస్థుకు అట్లా చెల్లదుగా. అంటే నేను సన్యాసాశ్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, అది ఎన్ని జన్మల తర్వాత అటువంటి వైరాగ్యం ఏర్పడుతుందో. కానీ ఒక గృహస్థు ఇన్నిటితో నిరంతర సమన్వయం అవుతూ ఉంటాడు. దీనికి అంతటికీ మూలస్తంభం ఎవరు అంటే నిజానికి ధర్మపత్ని. ఆయన అసలు గృహస్థు ఎప్పుడయ్యాడు? ఆమెని స్వీకరిస్తేనే. ఆమెని స్వీకరించకముందు ఆయన బ్రహ్మచారి. ఆయన స్వీకరించినప్పుడే, ఆమెని పాణిగ్రహణం చేసినప్పుడే, ఆమె మెడలో తాళి కట్టినప్పుడే ఆయన గృహస్థు అయ్యాడు. అంటే గృహస్థాశ్రమంలోకి ఆయన ప్రవేశించాడు అని చెప్పడానికి ప్రధాన ఆధారం ఎవరు? ఆయన పత్నే. ఆమెని స్వీకరించినప్పుడు ఆయన గృహస్థ అయ్యాడు. అక్కడ ప్రాతిపదిక అక్కడ పడింది. ఇప్పుడు ఆయన ఒక్కడు చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఆయన ఆమె కలిస్తేనే చేయగలరు ఇవన్నీ. అసలు ఆ ఆశ్రమం యొక్క విలువ ఏమిటో అందులో ఒకరికే తెలిసి ఒకరికి తెలియదు అనుకోండి, ఎలా నడుస్తుంది ఆ బండి? ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది అయిపోతుంది. అట్లా కాకూడదు, ఇద్దరికీ తెలియాలి. ఇద్దరూ పరమ సంతోషం పొందాలి, ఇద్దరి మనసులు ఒకటి కావాలి, ఇద్దరికీ ఆశ్రమం యొక్క విలువ తెలియాలి. మనం ఇందులో పండాలన్న భావన రావాలి, అందుకు ఉపయోగించుకోవాలన్న ఆర్తి ఉండాలి. అందుకే పెళ్లి చేసుకోవడం అంటే పిల్ల నచ్చిందా, పిల్లాడు నచ్చాడా, పిల్ల నచ్చిందా, పిల్లాడు నచ్చాడా కాదు. ఏమి నచ్చడం? 15 ఏళ్ళు పోయాక మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయ విధమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశవిదిత్వా. ఒకనాడు ఉన్న అందం ఒకనాడు ఉంటుందా? అది కాదు, శాశ్వతమైన అందం వ్యక్తిత్వం, గుణములు గొప్ప అందం. అటువంటి గుణములు ఉన్నాయా? ఉంటే ఇద్దరూ కలిస్తే ప్రస్థానం చేయాలి. మాట్లాడుతున్నది దేని గురించి? కురు కళ్యాణం కామాక్షి. పెళ్లి చేసేస్తే కాదు, పెళ్లి చేసేసుకుంటే గృహస్థు అయ్యావు. గృహస్థు అయ్యాక గృహస్థుగా పండాలి నువ్వు. అలా పండడానికి ఏవి కావాలో అది నాకు ఇయ్యి. భవసుఖదాయిని కామాక్షి. ఆ సంసారం ఏమిటో, సంసారంలో సుఖం ఏమిటో, ఆ సుఖం అనుభవించిన తర్వాత ఇది సుఖమా అన్న భావన కలగడం ఏమిటో, ఆ వైరాగ్య సుఖం ఏమిటో, ఇవన్నీ నీకు తెలియాలి. దాని విలువ తెలిస్తేనే ఆ ఆశ్రమం పండుతుంది. కానీ పెళ్ళి అయిపోవడం ఒక్కటి ప్రధానం కాదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలుసుకు చేసుకు పండించుకోవడం ప్రధానం.
కాబట్టి స్వామివారు అట్లా తీసుకొచ్చి అంత అందమైన మాట అంటున్నారు. అందుకే పెళ్ళి అయిపోయింది అని ఎప్పుడు చెప్తారంటే సప్తపది అయితేనే, 7 అడుగులు కలిసి నడిస్తేనే పెళ్ళయింది అంటారు. సప్తపది పూర్తవలేదనుకోండి పెళ్ళి అయినట్లు కాదు. సప్తపది అయిందా అన్నది ప్రధానం. ఎందుకని? సప్తపదిలో ఇద్దరూ కలిసి గృహస్థాశ్రమాన్ని ఎలా పండించుకోవాలన్న దాని మీద మాట్లాడుకుంటారు. అందులో అంటారు సుమనసమానౌ, మనిద్దరం కూడా మంచి మనస్సులతో ఉందాం. మనం ఏది ఆలోచించినా ఎప్పుడూ కూడా మనం ఇలా చేస్తే అవతల ప్రాణి బాధపడుతుందా? అది మన పట్ల ఎవరైనా చేస్తే మనకి బాధ కలుగుతుందా? అప్పుడు అది మనం ఇతరులకు చెయ్యొద్దు. ఈ భావన మన ఇద్దరం పెంచుకుందాం. ఒరులేమేమి నచ్చిన నరవరా అప్రియము నీ మనంబున తగు తానొరులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్న అంటాడు భీష్ముడు. ధర్మాలలోకి గొప్ప ధర్మం చెప్పేస్తున్నాడు ధర్మరాజా. ఇతరులు నీకు ఏది చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చెయ్యకు. భార్య వచ్చి ఏదో మాట చెప్పింది, అది అంత మంచి పని కాదు, వద్దులే, ఆ పని వద్దులే అని భర్త ఇది వద్దు అట్లా చెయ్యకు అన్నాడు. వెంటనే ఆమె కూడా అర్థం చేసుకుని అయితే సరేలేండి వద్దని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చాలా తేలిక ఉదాహరణ కూడా చెప్తాను. ఇళ్లల్లో పిచ్చుకలు, ఇప్పుడంటే పిచ్చుకలు జాతి అంతరించిపోతుంది అంటున్నారు. ఇళ్లల్లో పిచ్చుకలు గూళ్ళు పెట్టేస్తాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంటి నిండా గూళ్ళు పెట్టాయి. ఏ నెలల్లో ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. అక్కడికి ఎక్కడ చూసినా పిచ్చుకలు రదే గుడ్లు పెట్టేసాయి, పొదిగేసాయి, పిల్లలు వచ్చేసాయి. వాటికి ఇంకా రెక్కలు రాలేదు. చిన్ని పిల్లలు, రెక్కలు లేవు కదా, కూ 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 అరుస్తూ ఉంటాయి. పక్షికి ఆకలి ఎక్కువ. ఆ తల్లి పిచ్చుక తీసుకొచ్చి పోనీ ఏదో నిశ్శబ్దంగా పెట్టదు, అది అరుచుకుంటూ వస్తుంది, ఇది అరుస్తుంది, గోల. విసుగొచ్చింది ఆవిడకి. వచ్చి ఏమంటే ఆ పిచ్చుకల గూళ్ళన్నీ తీయించేసి పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద పెట్టించేస్తాను. ఆయన అన్నాడు ఆ పిల్లల స్థితి ఎలా ఉందని అడిగాడు. ఇంకా రెక్కలు రాలేదు అంది. వద్దులే, ఎందుకనంటే ఇక్కడ తీసేస్తే ఆ చెట్టులో పెడితే కాకికి దొరకచ్చు, అవి పాముకి దొరకచ్చు, ఈడుస్తుంది తల్లి పిచ్చుక. ఒక పని చెయ్యి, ఒక్క 10 రోజులు ఊరుకో, వాటికి రెక్కలు వచ్చేస్తాయి, అవి ఎగిరిపోతాయి. అప్పుడు ఈ గూళ్ళు తీయించేసి చెట్ల మీద పెట్టించి వాటికి అర్థమవుతుంది ఇక్కడ ఇష్టం లేదు, అక్కడ ఉండమంటున్నాడు. ఇప్పుడు వద్దులే అన్నాడు. ఆవిడ మీకు అంతా చాదస్తాం, ఇలాగే మాట్లాడతారు అందనుకోండి. ఆవిడ ఒక్క చిన్న పొరపాటు ఆలోచన చేసింది, ఈయన దాన్ని దిద్దాడు. వెంటనే ఆవిడ సహృదయంతో నిజమేంటి రెక్కల్లాని పిల్లలు, తనకి తన పిల్లలు తన మనవలు గుర్తొచ్చారు, వద్దులేండి అలాగే ఉంచేద్దాం. ఓ 10-15 రోజులు పోయాక వాటికి రెక్కలు వచ్చేసి అవి ఎగిరిపోవడం మొదలెట్టిన తర్వాత ఆ గూళ్ళు తీసేసి చెట్లు పెట్టించేద్దాం. మనం మంచి మనసులతో ఉందాం, ఒకరినొకరు దిద్దుకుంటూ ఉందాం. ఒకరు పొరపాటు చేస్తే ఒకరిని దిద్దుకుందాం, వెంటనే రెండో వాళ్ళని అంగీకరిద్దాం. అందుకు ఈ ఆశ్రమం. అంతేగాని ఒకళ్ళు చెప్తే అబ్బెబ్బే నీ చెప్పిందే ఒప్పు, నువ్వు చెప్పింది తప్పు, ఈ మూర్ఖత్వం కోసం కాదు స్మా. కాబట్టి సుమన సమానవు సఖా సప్తపదా భవ, 7 అడుగులు వేస్తున్నాను నీతో, నువ్వు నాకు సఖివిగా, నేను నీకు సఖుడనవుతాను. మన ఇద్దరం జీవితాంత స్నేహితుల్లా ఉంటాం, అంత గౌరవించుకుందాం ఒకళ్ళనొకళ్ళు, అంత అపూర్వంగా బ్రతుకుదాం. సఖ్యంతే గమేయం సఖ్యాత్, సహవాసం కలిసి మనం ఒక ఇంట్లో అట్లాగే ఉండి ఒకే మంచంలో పడుకొని ఇద్దరం కలిసి తిని, దీనివల్ల ఏమవ్వాలంటే మన సఖ్యత పెరగాలి, ప్రేమ పెరిగిపోవాలి. ఇద్దరం పక్క పక్కన ఉన్నప్పుడు సంతోషం, దూరంగా ఉన్నా నా మనసులో నువ్వు ఉండాలి, నీ మనసులో నేను ఉండాలి, అటువంటి సఖ్యత పెరగాలి. సన్నౌ మనాంసి సంవ్రత, మంచి పనులు చేద్దాం, ఇద్దరం కూడా మంచి మనసులతో ఉన్నాం. మంచి మనసు కలగడానికి ఏమి చెయ్యాలో అవి ఇద్దరం చేద్దాం. ఒకళ్ళే చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ మనసు ఆర్ద్రమవుతుంది, రెండో వాళ్ళకి ఆ స్పర్శ ఏది, ఆ స్పర్శ రెండో వాళ్ళకి లేదనుకోండి, వాళ్ళ మనసు
మనసు ఉన్న లక్షణం ఏంటంటే అది ఎప్పుడు సుఖాలతోనే బ్రతుకుతుంది. దానికి ఇంద్రియ సుఖాలే కావాలి, విషయ సుఖాలే కావాలి, దానికి ఇంకొకటి అక్కర్లేదు. అప్పుడు ఒకరిదేమో ఆర్ద్రత, ఒకరిదేమో ఎండిపోయిన మనసు. ఇద్దరిది ఒకలా మనస్థితి లేనప్పుడు కార్యాలు ఒకలా ఎలా ఉంటాయి? ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు అది సంతోషకారణం అవ్వదు. మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బా ఇది ఇంతే అన్న భావన ఆయనకి, ఆయన అంతే అని ఆవిడ అనుకుంటుంటుంది. కారణం ఇద్దరు కలిసి మంచి పనుల యందు, మంచి విషయముల యందు కలిసి ప్రవర్తించట్లేదు. ఆయన దారి ఆయనది, ఆవిడ దారి ఆవిడది అంటే అలా అట్లా ఉండకూడదు కదా. ఆయన ఏ మంచి పనులు ఎందుకు చేస్తున్నారో ఆవిడకి తెలిసి ప్రోత్సహిస్తూ ఉండాలి. ఆవిడ ప్రోత్సాహంతో నేను చేస్తున్నానని ఆయన మాట్లాడుతుండాలి. ఇద్దరూ కలిసి మేము ఇట్లా చేయగలుగుతున్నామని సంతోషపడగలగాలి. అలా మనం ఉందాం అని సమచిత్తాన్యాకరం. ఇద్దరం ఒక స్థితిలో సమచిత్తములు కావాలి. అంటే నాకే ఆలోచన వస్తుందో అది నీకు రావాలి. ఒకవేళ నీకు రాకపోతే నీ చెప్పినప్పుడు అవును నిజం కదా అని నువ్వు వినాలి. నువ్వు చెప్తే అవును మంచి మాట చెప్పింది కదా అని నేను వినగలగాలి. అంతేగాని ఆయన ఇప్పుడు అంతే నీ చెప్పింది వినరా అని కానీ, ఆవిడ ఎప్పుడు అంతే అని నేను కానీ అనుకోకూడదు. ఇద్దరం ఒకలా ఆలోచించగలిగిన స్థితికి వెళ్ళాలి. సాత్వమసి అమూహం అమూహమస్మి. ఇద్దరం పొరపాటు పడకుండా మన జీవితాన్ని ప్రస్థానం చేద్దాం. ఇద్దరం గృహస్థాశ్రమాన్ని పండించుకుందాం. అంతేగాని అస్తమానం పొరపాట్లే పడుతూ అస్తమానం తప్పులే చెయ్యొద్దు. ఒకసారి తప్పు చేస్తే జ్ఞాపకం పెట్టుకుని ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకోవడం గొప్ప. అంతేగాని నాకు తప్పులు చేయడమే వచ్చు అనడం ఎలా గొప్ప అవుతుంది? అలా అనకూడదు కదా. తప్పు చెయ్యకుండా ఉండడం అలవాటు కావాలి. కాబట్టి పొరపాటు లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అని అక్షతారోపణం అంటారు, తలంబరాలు అంటారు కదా. అప్పుడు అడుగుతారు కపిలాన్ స్మరయంతు. మేము కపిల గోవుని స్మరిస్తున్నాం అంటే కపిల గోవుని స్మరించి తలంబరాలు పోసుకుంటే ఆ కోరిక సిద్ధిస్తుంది. అంటే గోవు ఎంత గొప్పగా స్మరింపబడుతుందో చూడండి. బహుదేయం దాస్తు పుణ్యం వర్ధత శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు. మాకు ఆరోగ్యం కలగాలి, పుణ్యం వర్ధతాం, మేము మంచి మంచి పనులు చేయాలి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఇద్దరం. పుష్టిరస్తు పుష్టిగా ఉండాలి, మనకేం లేదు భగవంతుడు మనకేమి ఇవ్వలేదన్న భావన ఉండాలి. ఎప్పుడు ఏదో లేదని ఏడుస్తూ ఉండకూడదు. ఇన్ని ఇచ్చాడు మనకి, ఆయన ఇవ్వంది ఏదైనా ఉంటే ఒకటో రెండో ఎప్పుడు అదే. ఆయన ఇచ్చినవి గుర్తు తెచ్చుకుంటాడు, ఆయన ఇచ్చినవి గుర్తు తెచ్చుకొని సంతోషంగా ఉండు. పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు, ఇంకా ఇంకా పెరుగుతుండే. ఏడాదికి ఏడాదికి గత ఏడాది ఇన్ని మంచి పనులు చేశాను, ఈ ఏడాది ఇంకా ఇన్ని మంచి పనులు చేశాను, చేయించాడు ఈశ్వరుడిని సంతోషపడిపోతుండే. వృద్ధిరస్తు అవిఘ్నమస్తు, నేను చేసే ఈ మంచి పనులకు విఘ్నములు లేకుండా ఉండాలి. ఆయుష్యమస్తు, ఇద్దరికి ఆయుర్దాయం కూడా అట్లా ఉండాలి. ఆరోగ్యమస్తు, ఇద్దరికి ఆరోగ్యం ఉండాలి, చక్కగా ఇద్దరం కలిసి ప్రస్థానం చేయాలి. స్వస్తి శివం కర్మాస్తు, తద్వారా మేము మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. ప్రజామేకామ సమృద్ధ్యతాం, మాకు మంచి సంతానం కావలసినంత మంది పిల్లలు కలగాలి. ఈ మంత్రం చెప్పి పోసుకుంటారు తలంబ్రాలు. 3 మాటలు సమర్పణం, అందులో 2వ మాట పశవోమే కామ సమృద్ధ్యతాం, మాకు కావలసినన్ని పశువులు కలగాలి. యజ్ఞోమే కామ సమృద్ధ్యతాం, కేవలంగా మేము కలిగి ఉండడమే కాదు, మిగిలిన వాళ్ళందరూ కలిగి ఉండడానికి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు మేము యజ్ఞయాగాదులు చేయాలి. మట్టలో పట్టుకెళ్ళి ఏ పోసాడనకూడదు. అలా ఎందుకు వేస్తున్నాడు అంటే దేవతలు అనుగ్రహించి వర్షం కురిపించి అందరికీ అన్నం దొరకాలి. అందుకొరకు చేస్తున్నాడు అభిషేకం, అందుకొరకు చేస్తున్నాడు ఒక యజ్ఞం. అట్లా చెయ్యగలగాలి. మేము యజ్ఞములు చెయ్యాలి, యాగములు చెయ్యాలి, మంచి పూజలు చెయ్యాలి, లోకమంతా బాగుండే కర్మల కొరకు మేము నిలబడగలగాలి. మాకు ఆ త్యాగబుద్ధి కలగాలి. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అప్పుడు ఒక మాట అంటాడు, కన్యా తారయతు, ఈమెయే నన్ను ధరింపజేయాలి, ఆమె వలననే సంతానం కలగాలి, ధార్మిక సంతానమైంది, ఆమె నాకు కలిసి రావాలి.
ఆమె అస్తమానం కాళ్ళల్లో కర్రబెట్టి ఇది కాకూడదు. ఆమె నా ప్రస్థానమునకు సహకరించి ఈమె నన్ను తరింప చెయ్యాలి. నాకు ధర్మపత్ని, నా ధర్మానికి అంతటికీ ఉపకరణం. ఆమె నన్ను రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి, నేను ఆమెని ఉద్ధరించుకోవాలి అని భార్యని రా మన ఇంటికి వెడదాం ఇంకా అని పిలిచినప్పుడు పెళ్లిపీటల నుంచి ఆమెని పిలుస్తాడంటే గచ్చ గృహపత్ని యథా సోవశినీత్వం విదదం అవదాసి. సోవశినీత్వం, నువ్వు మా ఇంటికి రా. ఇక గృహపత్ని, నా ఇంటి పత్నివి నువ్వు, నువ్వు యజమానురాలివిగా. ఇక ఆ ఇంట ఉన్నవన్నీ నీవే, నేను కూడా నీ వాడని. నా తండ్రి నీ మామగారు, నా తల్లి నీ అత్తగారు, నా చెల్లెలు నీ ఆడబిడ్డ. నీ వాళ్ళని చేసుకుని, నీ ఇల్లు చేసుకుని, నీదిగా వ్యవహరించి దీనికి యాజమాన్యం వహించి నడిపించు, నన్ను తరింపచేయి, రా ఇంటికి అని పిలుస్తాడు. అంటే ఒక గృహస్థాశ్రమంలో తరించడానికి ఈశ్వరుడు ఎంత గొప్ప వ్యవస్థ పెట్టాడు. భోగం పెట్టాడు, సమాజానికి రక్షణ పెట్టాడు, తనని తాను రక్షించుకోవడం పెట్టాడు, తాను తన భార్యని ఉద్ధరించుకోవడం పెట్టాడు, తాను 10 మందికి కల్పవృక్షమై నిలబడడం పెట్టాడు. ఇన్నిటినీ కూడా అందులోకే తీసుకొచ్చాడు. అందుకని వివాహ మంత్రాలు అంత జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అంటే కురు కళ్యాణం కామాక్షి అంటే పెళ్ళే కాదు, ఆ పెళ్లి చేసుకున్న గృహస్థాశ్రమం ఇలా పండేటట్టుగా చెయ్యి. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఏమి దంపతులండి, వాళ్ళు సీతారాములండి అని ఒకళ్ళంటే పార్వతీ పరమేశ్వరులండి అని ఒకళ్ళు అనాలి. వాళ్ళిద్దరినీ ఒకసారి అలా చూస్తే చాలు కదండి, పుణ్య దంపతులు అనగలగాలి. వాళ్ళు వచ్చి అక్షతలు ఇస్తే బాగుండండి అనగలగాలి. వాళ్ళు రాకపోతే తీసుకెళ్ళి ఒక్కసారి పిల్లతో నమస్కారం చేద్దాం అనగలగాలి. అంత పవిత్ర జీవనం నీకు ఉండాలి, అలా పెట్టుబడి ఉండాలి, ఆ హృదయం ఉండాలి. అట్లా నువ్వు పెరగగలగాలి, నీ ఆశ్రమాన్ని నువ్వు ధన్యం చేసుకోవాలి. అలా ఉండగలిగితే అది నిజమైనటువంటి గృహస్థాశ్రమం. అట్లా పండాలు సుమా అని. నిజానికి ఈ పంట అంతా మొదట నేర్పిన వాడెవరు? పార్వతీ పరమేశ్వర్లే. వాళ్ళదే మొట్టమొదటి దాంపత్యం లోకంలో. అందుకే కదా శివానంద లహరిలో శంకరాచార్యులు వారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే, కాత్యాయనీ దేవి యొక్క శ్రేయస్సుని చూసేవాట. కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆది కుటుంబిని. మొట్టమొదటి కుటుంబం వాళ్ళదే, మొట్టమొదటి అసలు దంపతులు వాళ్ళే. మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జటిని సేయం నది శభవే అంటారు. ఆది కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం పార్వతీ పరమేశ్వరుడి. అందుకే ఎప్పుడైనా అంటే వాళ్ళే దంపతులుగా ఎప్పుడు అంతే. దంపతులు అంటే భగవంతుడి విషయంలో దాంపత్యం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన శక్తి అని. ఆ రెండు విడిపోయి ఉండవు. అందుకని ఆ శక్తిని అమ్మవారిగా చెప్తారు, ఆయన్నే ఆయనగా చెప్తారు, పురుషుడిగా చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా భగవద్ దాంపత్యం విషయంలో కూడా ఆనుకూల్యతే చెప్తారు. అందుకే కృష్ణుడు రుక్మిణీదేవి విషయంలో తగునీ చక్రి విదర్భరాజసతకం తథ్యంపు వైదర్భియం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నిరప్పరి కదా తర్పాహతారాతి మగడౌగావుత చక్రీ సదతికిన్ మా పుణ్యమూలంబున. దంపతుల్ని చూస్తే అబ్బా ఆయనకి తగిన ఇల్లాలండి, ఆవిడికి తగిన భర్త అండి అనాలి. కానీ కాకి ముక్కుకి దొండపండు అన్న మాట రాకూడదు. ఆయన ప్రారంభం అను, ఆవిడ ప్రారంభం అను అనవలసిన అవసరం కలగకూడదు. ఒండరులు ఒకరికొకరు తగినవారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు అన్నట్టు ఉండాలి దాంపత్యం. అలా దిద్దుకోవాలి గృహస్థాశ్రమాన్ని, అంత బాగా పండించుకోవాలి సుమా అని. ఆ గృహస్థాశ్రమం యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్తారు. ఇందులో విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే నిజానికి ఒకరికొకరు ఆ గృహస్థాశ్రమాన్ని తరింప చేసుకోవడంలో ఎంత గొప్పగా సహకరిస్తారో, ఎంత
ఎంత గొప్పగా కీర్తి తెచ్చుకుంటారో. సీతారాములను చూడండి దాంపత్యంలో. సీతమ్మ వల్ల రాముడిగా, రాముడి వల్ల సీతమ్మగా అంటే అసలు ఆ చర్చ తెగదు. అంత గొప్ప దాంపత్యం. ఎంత గొప్పవాడై ఎంత కీర్తివంతుడైనా ఆయన అంటాడు, నువ్వు లేని నేను ఏమిటి, నీ వల్ల ఇదంతా, నీ వల్ల కదా నేను తరించానంటాడు. ఆవిడ కాదు, నీలాంటి ఉత్తమ గుణ సంపన్నుడు నాకు భర్త అవడం చేత నా శీలం శోభించిందంటే. మనం సాధారణంగా ఏమంటాం, హరిశ్చంద్రుడు గొప్పవాడు, సత్యవాక్య తత్పరుడు అంటాం. ఆ హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రీయంలో బల్జేపల్లి వారి మాటల్లో చెప్పాలంటే, ఆయన చంద్రమతీదేవిని భార్య వంక చూసి మాట్లాడుతూ అంటాడు, నీవే కదా నాకు నిఖిలేప్సితంబుల కవగతంబొనర్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధమన్పించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి, నీవే కదా నా నిధానంబా, నీవే కావే నా కుల విభూషణంబవు నలిన నయన, అమరునే నాకు వేయి జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు. ఓ చంద్రమతి, నీవే కదా నాకు నిఖిలీప్సితంబుల కవగతంబునర్చు కల్పతరు, నా సమస్త కోరికలు తీరడానికి కల్పవృక్షం నువ్వు కదా. నేను నిత్య సత్యవ్రతం పట్టాను అంటే వచ్చే ప్రతిబంధకాలు దాటడానికి చెయ్యిచ్చి తోడుగా నిలబడిన దానివి నువ్వు కదా, ధైర్యలక్ష్మివై. నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యం అడ్డుకుపోతే ఒకప్పుడు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేసి రక్షించవు. ముని రుణబాధ మాన్పించడానికి నాకు తోడుపడ్డావు. నీవే కదా నా నిధానంబ, నీవే కావ్య నా కుల విభూషణంబవు నలిననయన, మా వంశానికే భూషణానివి. ఆ తర్వాతి తరాల్లో వాళ్ళల్లా బ్రతకండి అని చెప్పుకోవడానికి కారణం నా ఒక్కడి వల్ల అవ్వదు, నువ్వు అలా కలిసి వచ్చావు, అలా నన్ను అనుగమించావు. ఆ కారణం చేత మన దాంపత్యానికి అంత పేరు వచ్చింది. కాబట్టి నా కుల విభూషణంబవు నలిననయన, అమరునే నాకు వెయ్యి జన్మలకునైనా. అట్లాంటి భార్య లభించడం ఎంత కష్టం. 1000 జన్మలు ఎత్తితే దొరుకుతుందా నాకు నీలాంటి భార్య? కాబట్టి అమరునే నాకు 1000 జన్మలకునైనా నిన్ను వంటి సతీమణి నెలతమిన్న, నీలాంటి సతీమణి లభిస్తుందా అంటాడు. భవసుఖము అన్న మాటకు అర్థం అది. భర్తకి భార్య మీద అంత మంచి అభిప్రాయం ఉండాలి. అంత గొప్ప శ్యామశాస్త్రి గారు భార్య శరీరం వదిలిపెట్టేస్తే 11 రోజులు కూడా అవ్వకుండా శరీరం వదిలేసాడే, ఉండలేకపోయాడు భార్య. అంత గొప్ప దాంపత్యం కావాలి. కాబట్టి అలా తల్లి, తండ్రి, సోదరులు, శిష్యులు, గురువులు, అతిథులు, ఏం గృహస్థాశ్రమం అండి. తెల్లవారేటప్పటికి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో చూడాలని వచ్చేవాళ్ళు. ఎందుకు వస్తారు చూడాలని? నీ మీద ఏదో చాలా గొప్ప ప్రేమ ఉంటే, నీ మీద ఎంతో గౌరవం ఉంటే వాడి పని మీద వాడు పోవద్దు, ఆయనకి సమయం ముఖ్యం కాదు, వెళ్ళిపోకుండా 4 మాటలు నీ ఇంటి చుట్టూ తిరిగి ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోదాం, ఆయన్ని చూసి వెళ్ళిపోదాం అని నీ ఇంటికి వచ్చి మరీ నిన్ను చూసి వెళ్ళాలి అంటే నీ మీద ఎంత అభిమానం ఉంటే. అలా వస్తూ ఉండాలి, వెడుతూ ఉండాలి. నువ్వు కీర్తివంతుడు కావాలి, కీర్తి నిలబెట్టుకోవాలి, ఆ మర్యాదతో మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ తాపత్రయం యజమానికి ఉండాలి అందరి మీద. లేకుండా గృహస్థాశ్రమం ఎలా శోభిల్లుతుంది? మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు ఆ వచ్చిన యోగి ఆ పాదలేపనం ఇస్తే రాసుకుని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళిపోయిన తర్వాత అటజనికంచ భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానురూప పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరీడుకర కంపిత సాలము శీతశైలమున్. హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళాలని ఆయనకి సంతోషం. పాపం వెళ్ళిపోయాడు, పాదలేపనం ఉంది కదా, నది కరిగిపోయింది. కరిగిపోతే ఆయన బాధపడింది దేని గురించి అంటే తన ఆశ్రమం పాడైపోతుంది. అంతమందిని గుర్తు తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ ఏమైపోతుంది, మా ఆవిడే అని అనలేదు ఆయన. ఎంతమందిని చెప్పాడంటే, నన్ను నిమిషంబు కానకయున్న ఊరెల్ల నరచుమ జనకుడెంత అడలు నొక్కో. అవసాని పెద్దల గారి పంచాలు.
ఎప్పుడు సంధ్యలయందు నిలువెళ్ళ నీక నన్నోవిడు తల్లి ఎంతరలు నొక్కో అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినెంత కుందు నొక్కో ఎడతోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రుడింతకు నెంత చింతింతు రొక్కో అతిథి సంతర్పణంబులేమయ్య నొక్కో అగ్నులేమయ్య నొక్కో నిత్యంబులైన కృత్యములు వాపి దైవంబ కినుకరిట్లు పారవైచితే మిన్నేరు పడ్డచోట అన్నాడు. మిన్నేరు 3 చోట్ల ప్రవహిస్తుంది కదా. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి. గంగ పడ్డ చోట హిమవత్ పర్వత ప్రాంతానికి తీసుకొచ్చి నన్ను వదిలేశాడు. ఒక్క నిమిషం కనపడకపోతే ఊరంతా మా అబ్బాయి ఏడని తిరిగే మా అమ్మ ఏమైపోయిందో అన్నాడు ముందు. ఆ తర్వాత మా నాన్నగారు పాపం అలా మా అబ్బాయి కనపడలేదు, చాలాసేపు అయింది, ఎక్కడికి వెళ్ళాడు మీరు చూశారా అని అడుగుతూనే ఉంటారు. మా నాన్నగారు ఏమైపోయారు? అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినెంత కుందు నొక్కు. అనుకూలవతి ఎప్పుడు నా మనసులో కదులుతూనే ఉంటుంది. భార్య ఏమిటి ఇంకా రాలేదని ఎంత బెంగెట్టుకుందో. నాతో ఎప్పుడూ క్రీడించేటటువంటి నా స్నేహితులు వీడి కనపడటం లేదని వాళ్ళెంత బెంగెట్టుకున్నారో. ఇంటికి వచ్చే అతిథులకి సంతర్పణ చేసేవాడిని, అతిథులు ఈయన కనపడటం లేదు, పెట్టేవాళ్ళు లేడని ఏం బాధపడుతున్నారో. నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని, అగ్నిహోత్రం ఏమైపోయిందో. నిత్యంబులైన కృత్యంబులను బాపి దైవంబ కినుకరిట్లు పారవైచితే మిన్నేరు పడ్డ చోట అంటాడు పరవాక్యుడు. అంటే ఒక ఆశ్రమం ఎంత మందితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఎన్ని సుఖాలు అందులో ఉన్నాయి, ఎన్ని సంతోషాలు. ఆ సంతోషాల్ని నిలబెట్టుకోవడం ఒక అదృష్టం. మామయ్య గారు అని పిలిచే కోడలు మామయ్య గారు అని పిలిచేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. తప్పదా? మాట్లాడాలా అనేటట్టు ఉండకూడదు. మా మామయ్య గారు, ఆయనతో మాట్లాడడం నా అదృష్టం అని మామయ్య గారితో మాట్లాడి ఎన్నాళ్ళైందో అని కోడలు మాట్లాడాలి. నాన్నగారితో మాట్లాడి ఎన్నాళ్ళైందో అని కూతురు మాట్లాడాలి. అల్లుడు మాట్లాడాలి. మనవలు కూడా మాట్లాడాలి. తాతగారు ఏం చేస్తున్నారు అని వాడు కూడా అడగాలి. ఎప్పుడు వస్తారు అని అడగాలి. అంటే నువ్వు ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రేమ కూడా సంతరించుకున్నామనడానికి అది నిదర్శనం. ఎప్పుడు వస్తారు మీరు అని అడగాలి వాడు కూడా అని. లేకపోతే వాడిది కాదు తప్పు, నీదే తప్పు. ఎందుకంటే నీకు అలా బ్రతకడం రాలేదని గుర్తు. నువ్వు అలా బ్రతకడం వచ్చిందని గుర్తు ఏమిటంటే నువ్వు రావాలని అందరూ కోరాలి. భీష్మిస్తే నువ్వు భీష్మించాలి, నేను రాను. అంతేగాని వాళ్ళు మాత్రం నువ్వు రావాలని ఆరాటపడాలి, అలా బ్రతకాలి. కాబట్టి అలా ఉండగలిగితే అది గృహస్థాశ్రమం. అటువంటి గృహస్థాశ్రమం ఇన్ని సుఖాలు ఎందుకు పెట్టినట్టు ఈశ్వరుడు దీంట్లో అంటే దానికి ఒకటే కారణం. ఆయన ఎందుకు పెట్టాడు అంటే వీటన్నింటినీ పెట్టడం ద్వారా మనం తరించడానికి అవకాశం ఇచ్చాడు. ఇన్ని భద్రతలు కల్పించాడు ఆయన. పుట్టినప్పుడు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, మళ్ళీ గృహస్థాశ్రమంలోకి తాను వెళ్ళాడు. అప్పటి వరకు తండ్రి గృహస్థాశ్రమంలో ఉన్నాడు, తన కొడుకుగా వచ్చాడు, ఇన్ని భద్రతలు. తను గృహస్థాశ్రమంలో వెళ్ళాడు, భార్యని స్వీకరించాడు, తను కల్పవృక్షం అయ్యాడు సమాజానికి. తను సుఖాలు అనుభవిస్తున్నాడు, ధర్మచక్రంలో పట్టినవి 10 మందిని సుఖపెడుతున్నాడు, తను కల్పవృక్షం అయ్యాడు. ఇలా పండగలిగితేనే ఆ జీవితాలకు అందం. అప్పుడే సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి ప్రవాహం నిరాఘాటంగా సాగుతుంది. దాని కొరకు భవసుఖదాయిని అట్లా ఉండగలిగినటువంటి అదృష్టాన్ని మీ అందరూ కూడా పొందెదరుగాక. ఒకవేళ దాంట్లో నీకు ఏదైనా వైక్లభ్యం వస్తే, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నువ్వు అట్లా నిలబెట్టుకోవడంలో నీకు కష్టం కలిగితే, దిద్దడానికి పరదేవత ఎప్పుడూ ఉంది సంతోషంగా. ఆవిడ నిన్ను ఆదుకోవడానికి ఎప్పుడూ ఉంది. నీ మనసుకి శాంతి ఆవిడ కల్పించగలదు. ఏది చేసి శాంతి కల్పించాలో అది కల్పించగలదు. అదే సప్తశతిలో అంటారు ప్రధానమైనటువంటి మంత్రంగా, దుర్గే స్మృతౌ హరసి భీతిమశేష జంతో స్వస్యై స్మృతా మతిమతీవ శుభాం తదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. దుర్గే స్మృతౌ, అమ్మా అని దుర్గమ్మని ఒక్కసారి
స్మరించినంత మాత్రం చేత హరసి భీతి వశేష జంతో, లోకంలో ఎంతమందినైనా కానివ్వండి, అబ్బా ఇంతమందికి నేనా అని ఆవిడ అందం, ఎంతమందికైనా భయాన్ని పోగొడుతుంది. స్వస్థై స్మృతామతిమతీవ శుభాం తదాసి, నీకేం కష్టం లేదు, నువ్వేం ఇబ్బంది పడుతున్నది ఏం లేదు, హాయిగా ఉన్నావు. హాయిగా ఉన్నా ఆవిడ్ని తలుచుకోవడం మానలేదు. అమ్మవారిని తలుచుకుంటున్నాడు, నమస్కారం పెడుతున్నాడు, మనసులో ఆవిడ పట్ల భక్తి ప్రపత్తులతో ఉన్నాడు. అప్పుడే ఆవిడ అనుకుంటుందిట, నిజానికి వాడేం కష్టం ఉంటే తలుచుకోవడం కాదు, వాడు సుఖంగా ఉన్నా వాడు నన్ను తలుచుకుంటూనే ఉన్నాడు, తలుచుకుని సంతోషపడుతూనే ఉన్నాడు. కాబట్టి అతిమతీవ శుభం దదాసి, ఇంకా శుభములను ఇస్తాను వీడికి. ఎందుకంటే వాడు మరిచిపోడు, వాడు ఇంకా ఇంకా పెరుగుతున్న కొద్దీ నన్ను తలుచుకుంటూనే ఉంటాడు అని ఇంకా శుభాలు ఇస్తుందిట. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య, నీకన్నా లోకంలో దారిద్ర్యాన్ని దుఃఖాన్ని తీయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్త, దయచేత మెత్తమైపోయినటువంటి మనసు కలిగిన తల్లి కామాక్షి దుర్గమ్మ, నువ్వు ఏది చెయ్యలేవు? సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్త, నువ్వు అందరికీ ఉపకారం చెయ్యగలిగినటువంటి తల్లి. కాబట్టి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి, శాంతిని పొందడానికి ఆశ్రయించవలసినది ఎవరిని అంటే ఆ అమ్మవారినే ఆశ్రయిస్తారు. అందుకని ఈ 5వ శ్లోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం 4 నుంచి. ఎందుకంటే శివముఖ వినుతే భవసుఖదాయిని జయ జయ భగవతి కామాక్షి, నిన్నని జయ జయ సర్వోత్కృష్టై విలసిల్లుగాక అని భగవతి కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం పుంజర జనని కామాక్షి అంటూ 4 పూర్తి చేసి 5వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ మహాస్వామి వారు అంటున్నారు, భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి. భక్తులైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క తాపములను హరించేసి ఆ తాపము కలగడానికి ఉన్న కారణమును తీసేసి వాళ్ళు సంతోషించడానికి కారణమైన శుభమును మంగళమును ఇచ్చేస్తుంది. కాబట్టి భక్త సుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి. ప్రారంభంలో కూడా మంగళదాయిని ఉంది, చిట్ట చివరిలో కూడా మంగళదాయిని ఉంది. ఆఖరి శ్లోకం హారిద్రద్భుత మండలమాసిని మంగళదాయిని కామాక్షి, మంగళదేవత. ఆవిడ అనుగ్రహమే కదా కావాలి. అందుకని 3 మాటలు మంగళ ఇమ్మని ప్రయోగం చేశారు. ఇందులో చేసినప్పుడు చిత్రం ఏంటంటే భక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క పరితాపమును తీసేస్తుంది. పరితాపమును తీసేసి వాళ్ళకి ఆ తాప కారణము తీసి వాళ్ళు సంతోషించడానికి కావలసిన కారణాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఆపద తీసేస్తుంది, శుభాన్ని ఇచ్చేస్తుంది. ఇవ్వగలిగినది ఎవరో ఆవిడ కామాక్షి. దానికి ఆవిడ చూసేది ఏమిటి? ఆ భక్తి ఉందా, అదొక్కటే చూస్తుంది. నా యందు ఆ గౌరవము ఆ భక్తి ఉన్నవాడేనా, అప్పుడు ఆవిడ తాపమును తీస్తుంది. తాపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక తాపమని, ఆది భౌతిక తాపమని, ఆది దైవిక తాపమని ఉంటాయి. ఇందులో ఆధ్యాత్మిక తాపము అంటే వాత పైత్య శ్లేష్మము వలన కలిగేటటువంటి దుఃఖం. శరీరానికి వచ్చేటటువంటి రోగముల సంఖ్య కూడా చెప్తుంది శాస్త్రం. ఒక్కొక్క దానివల్ల ఇన్ని రోగాలు వస్తాయి అని. అయితే ఒకటి నిజంగా చెప్పాలి అంటే రోగం అనేటటువంటిది రాకుండా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏదో వస్తుంటాయి, కానీ నువ్వు దానికోసం మరీ బొత్తిగా అన్యాయంగా ఏదో మరీ తప్పనిసరి పరిస్థితి అయ్యి అసలు నేను కదలలేనంటే ఏమో వేరేమో, కానీ అసలు జీవిత ప్రయోజనాన్ని ఎలా పాటు చేసుకుంటావు? అప్పుడు ఆయుర్దాయానికి ప్రయోజనం ఏమైంది? దాన్ని సద్వినియోగం చేయడం ఎట్లా? మరి దాన్ని వదిలిపెట్టేయడమే అలాగా కాకుండా దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం కూడా జరగాలి. అక్కడే కొంత పూనిక, ధైర్యము, ధృతి అవసరమవుతాయి. కాబట్టి ఆధ్యాత్మిక తాపము అంటే వాతము, పైత్యము, శ్లేష్మ వలన కలిగేటటువంటి రోగముల వలన దుఃఖం. ఆది భౌతిక తాపము అంటే పాములు కనపడడం, క్రూర మృగాలు కనపడుతూ ఉండడం, దొంగలు పడుతూ ఉండడం, ఇలాంటివి ఆది భౌతిక తాపం. ఆది దైవికములంటే పెద్ద పెద్ద గాలివానలు రావడం, పిడుగులు పడ్డం,
ఊరిన వాన, ఎంత వాన అంటే వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయేంత ప్రమాదాలు ఏర్పడడం, ఇవన్నీ ఆది దైవికములు. ఈ తాపము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది మనసుని వేడెక్కిస్తుందో, అంటే బాధ. మనసుకి ఒక పెద్ద బలహీనత ఉంటుంది. దానికి ఉన్న బలహీనత ఏంటంటే మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసుకోకపోతే దానికి ఏదో ఒక దాన్ని పట్టుకుని మిగిలిన దాన్ని అన్నింటినీ వదిలిపెట్టడం నేర్చుకుంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి కాలు మీద కొద్దిగా కురిపేసింది. ఆయన ఇక ఏమీ చేయడు. ఆయన ఏమంటాడంటే, రండి భోజనానికి. ఎలా రాను, కాలు మీద కురుపు అంటే ఆయన పట్టుకెళ్ళి పెట్టాలి. స్నానం చేయి, ఎలా చేయను, పైన పోసుకుంటే పాదాల మీద పడవు అంటాడు. ఏమండి కాళ్ళు అలా ఉన్నాయి, కడుక్కో. ఎలా కడుక్కో? ఆయన జీవితంలో నువ్వు ఇంకా ఏం చెప్పు, ఆయన రోగం దగ్గరికి వెళ్తాడు తప్ప దాన్ని విస్మరించి ఇంకొకటి మాట్లాడతాడు. అంటే మనసుకి ఉన్నటువంటి బలహీనత అది దాన్ని పట్టు కూర్చుంటుంది. పట్టు కూర్చుని అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దేన్ని మాట్లాడినా ఏది చెప్పినా దాన్ని పట్టుకుని నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది ఎలా చేయనని అడుగుతుంటాను. ఒక్కొక్కడు ఏమంటాడంటే, అది ఉంది కాబట్టి నేను చేయడం మానేస్తే నా ఆయుర్దాయానికి ప్రయోజనం ఏంటి, అందుకని నేను చెయ్యడానికి మార్గాన్ని వెతుక్కుంటానంట. చేస్తూ ఉండడంలో దీన్ని మర్చిపోతాడు. అప్పుడు అప్పటిది మనోబలం. ఆ మనోబలం ఉన్నవాడు అంత మరీ లెక్క పెట్టుకుని వశపడిపోకుండా ఉండగలుగుతాడు. తాపము అని ఎందుకంటారంటే, వేడి తగులుతోంది అనుకోండి, మీ దృష్టి వేడి మీదే ఉంటుంది. చాలా వేడిగా ఉందండి, పక్కన వేడిగా ఉందండి అంటుంటాడు. తాపము మనో సంబంధము. మనసులో తాపం కానీ బయలుదేరింది అనుకోండి, దేనివల్ల అయినా ఇంకా అది ఏం చేస్తుందంటే దాన్ని పట్టు కూర్చుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి ఇంకో పని చేయడానికి అది ఇష్టపడదు. దానికి సాధ్యం కాదు అని మీరు అనుకుంటున్నారా? అదే మనసుకి ఇష్టమైన పని ఉందనుకోండి, అప్పుడు దీన్ని అధిగమిస్తుంది. దానికి ఇష్టమైనది ఏదైనా ఉందనుకోండి, అప్పుడు రోగం మర్చిపోతుంది. మరిచిపోయి అది చేస్తుంది. అప్పుడు అంటే దానికి మీరు చెప్పింది ఇష్టం కాదు, అందుకని రోగం గుర్తొచ్చింది. దానికి ఇష్టమైనది కావాల్సి వచ్చింది, అది రోగాన్ని మర్చిపోతుంది. అది మనసు యొక్క తమాషా. దాని ఇష్టాయిష్టాల మీద నడిపిస్తూ ఉంటుంది. అది దాన్ని నియంత్రించి ప్రయోజన సిద్ధి కొరకు ప్రయత్నించగలిగినటువంటి స్థితి పరదేవతానుగ్రహం చేత కలుగుతుంది. ఆయనకి మనోబలం ఉందండి. అందుకని ఆయన నిమిషం వృధా చేయలేదు. ఆయన దాన్ని అలాగే వాడుకున్నాడంతే. లేకపోతే కారాగారంలో పెడితే భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అవన్నీ పుస్తకాలు రాశారు. అరబిందో ఒక యోగి అయిపోయారు కారాగారంలో పెడితే. దుర్గాబాయి దేశ్ముఖ్ వీణ తెప్పించుకొని కారాగారంలో ఉండగా గొప్ప వైదిక విద్వాంసురాలైంది. ఆవిడ ఖాళీగా ఉన్నాను కదా అని వీణ వాయించడం నేర్చుకొని ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చుకొని కొత్త విభూతితో బయటకు వచ్చారు కొంతమంది. మనస్థితి అంతే. తాపము పరితాపము. పరితాపం ఎప్పుడే కూర్చుంటుందంటే ఇంకా మనసులో అదే ఉండిపోయింది అనుకోండి. ఉండిపోతే ఏమవుతుందంటే అది కనపడగానే తన స్థితి, తాను చేయవలసిన పని కూడా మర్చిపోతాడు. దాన్ని పట్టుకు కూర్చుని ఉంటాడు. దాన్ని తాపము అని పిలుస్తాడు. అది నేను నోటితో చెప్పినంత తేలిక కాదు సుమండి. యథార్థంగా చెప్పాలంటే తాపము మీరు ఒకరితో చెప్పుకుని ఒకరి సహాయంతో దాన్ని పోగొట్టుకోగలనన్న నమ్మకం కూడా లేదనుకోండి. నేను ఒక ఉదాహరణ చెప్పాలి మీకంటే, అనారోగ్యం వచ్చిందండి, మీకు ధైర్యం ఉంటుంది. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తాను, ఈ వైద్యుడు కాకపోతే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తాను. ఇవాళ కాకపోతే రేపు తగ్గుతుంది, రేపు కాకపోతే 10 రోజులు పోయాక తగ్గుతుంది అని ఒక ధైర్యం ఉంటుంది. కొన్ని ఏం చేసినా మీకు కలిసి రాలేదనుకోండి, అది మిగిలినవి ఎన్నున్నా అది లేని కారణం చేత లేని వారే అయిపోయారు అనుకోండి. ఇక నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకోండి, ఇంత వివరణ చేయకుండా. నేను సభలో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని బాధ పెట్టాలని కానీ చెప్పట్లేదని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది వినేటప్పుడు.
కేవలం ఒక ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. దశరథ మహారాజు గారు ఉన్నారు, 60,000 సంవత్సరాలు వచ్చాయి. ఆయనకి రాజ్యం లేదా, భోగాలు లేవా, భాగ్యాలు లేవా? అయినా ఆయన చింతతోటి ఉండేవాడు. ఎందుకని? సంతానం లేదు. అనారోగ్యం అయితే రాజవైద్యుడిని పిలుస్తాడు, రాజగురువుల్ని పిలుస్తాడు. ఎవరితో చెప్పుకుంటాడు? ఎన్ని మాటలు చెప్పుకుంటాడు? నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అని ఏం చెప్తాడు? పాపము మనిషి మనసుని ఎంత పిండుతుందో. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష రచన చేసినప్పుడు బాలకాండలో దశరథ పరివేదన అలా చెప్పాడు. వాల్మీకి రామాయణంలో పిల్లలు లేరని దశరథ మహారాజు గారు అంత పరివేదన చెందిపోయినట్టుగా వర్ణించలేదు. పిల్లలు లేరని బాధపడ్డాడని వర్ణించాడు. అసలు విశ్వనాథ సత్యనారాయణ గారు దశరథుల్లోకి పరకాయ ప్రవేశం చేశారు, పోతన గారు చేసి ఆయన అన్నాడు, అశివాళ్ళేగుచు ధారణీపతి అయోధ్యా వీధి ఏ వర్ణపున్ శిశువైనన్ కనిపించినన్ నిలిచి వీక్షించుచున్ హసించున్ కృపావశుడై వాణిని తీసి ఎత్తుకొని ఏ భక్ష్యములో తెచ్చి ఇచ్చు శమాశ్వాసన చేయునంతటన పుచ్చుం దీర్ఘ విశ్వాసమును. రాజవీధిలో వెళ్ళిపోతుంటట రథంలో ఆడుకుంటా, పక్కన ఎవరో పిల్లాడు కనబడ్డాడు. ఆపు అన్నట్ట సారథి. రథం దిగి గబగబా వెళ్ళేట. రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు అని అందరూ సహజంగా తప్పుకుంటారు. వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. ఆ పిల్లాడిను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నిలిచి వీక్షించను, అలా చూసి హసించను నవ్వుతాట. కృపావశుడై వాణిని తీసి ఎత్తుకొని ఆ పిల్లాడిని ఎత్తుకుంటాట. ఏ భక్ష్యమునో తెచ్చి ఇచ్చు. సైనికుడిని పిలిచి ఆ దుకాణంలో లడ్డూ పట్టరారా అన్నట్ట. లడ్డూ తింటావా, నీకు లడ్డూ పెడతాను చూడు అని అక్కడికి వెళ్ళి ఆ దుకాణంలో లడ్డు కొని ఆ లడ్డు ఆ పిల్లాడి నోట్లో పెట్టి వాడు తింటూ ఉంటే తాను పొంగిపోతాట. ఎక్కడి నుంచి వచ్చింది పరితాపం? తనకి పిల్లలు లేరన్న బాధ. అది నేను రాజునని కూడా మర్చిపోయాడు. సమాశ్వాసన చేయునంతటన పుచ్చును. ఎంత రాజుగారైతే మాత్రం ఆ పిల్లాడిని ఎత్తుకొని లడ్డూ పెడితే వాడు లడ్డూ అయిపోయాక దూరంగా అమ్మగారు పడి అమ్మా అంటాడు. అప్పుడు రాజుగారు ఏం చేయాలి? చేయునంతటన పుచ్చును. ఓసారి వాడిని ముద్దు పెట్టుకోవడమో ఆసన చూడటమో చేసి దింపేస్తే వాడు పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడ రాజుగారికి నమస్కారం పెట్టి ఆ పిల్లాడిని ఎత్తుకుంటే దీర్ఘ నిశ్వాసమును, దీర్ఘమైన నిట్టూర్పు విడిచేట. నా దగ్గరికి అలా నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చే కొడుకు లేడు కదా, నేను ఇలా ఎత్తుకున్నా ఎంతసేపు ఉంటారు వాళ్ళు, నా కడుపులో పుట్టాడా అంటే పరితాపం, బాధ అలా ఉంటుంది. అది శరీర సంబంధం కాదు, మనో సంబంధం. ఆ మనో సంబంధం ఏం చేసిందంటే ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఎన్ని భోగాలున్నా కూడా. అబ్బో అసలు విశ్వనాథ వారు ఏమనుభవించేశారో. అంగళ్ళలో క్రయంబులై ఇడిన శిశు శ్రేణి ఆట వస్తువుల చూచి ఏదైనా కొని ఇంటికేగుచో దారిలో దోతెంచు నుయ్యల తొట్లు కాంచి చిత్రపటంబులను చిన్ని పిల్లలు నవ్వుచున్నట్లు వ్రాసిన ఎరపులరసి ఎందైన పసిపిల్లలు ఇచ్చుచున్నట్లు వినిపించిన చెవియొగ్గి విని చెలించి తన మనోవాంఛ ఎల్ల సంతానమయము కాగా అజధరణీపతి కన్న కొడుకు ధరణి రాజ్య కార్యముల మధ్యమున కూడా తన్ని విస్మృతిగని పరధ్యానమందు. అది పరితాపం. ఎంత బాగా వర్ణించారు విశ్వనాథ వారు. ఎక్కడైనాట ఆయన అలా వెళ్ళిపోతుంటే అంగడిలో కేవలం పిల్లలాడుకునే బొమ్మలున్న వస్తువులు కనబడ్డాయిట. రథం ఆపి ఆ బొమ్మల వంక దుకాణం వంక అలా చూస్తాట. ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం నాకు కలగలేదు. ఇంటి నిండా బొమ్మలే, ఎన్ని బొమ్మలు తెచ్చినా ఇంకా కొత్త బొమ్మలు తెమ్మంటారు. విలువ తెలియదు, విరిచేస్తారు అని తండ్రి తల్లి విసుక్కోని ఇల్లు అనుకోండి. అంతమేది? మీ నాన్నగారికి ఏమో పక్క శుభ్రంగా ఉండాలి, మీరేమో ఇలా వేయగానే దాని మీదే పెద్ద రంగస్థలం మీరు నృత్యం చేసినట్టు ఎక్కి తొక్కి ఆడి పాడి చేస్తారు అని తల్లి విసుక్కోకపోతే గృహస్థాశ్రమానికి పంట ఏది? ఇప్పుడు పరితాపం అయిపోలా. కాబట్టి ఆ శిశుశ్రేణి ఆడుకునే వస్తువులు చూసి బాధపడిపోయేట. ఇవి నేను ఇప్పుడు కొన్నే. ఇంట్లో ఒక్కటి ఓ చిన్న బొమ్మ, ఓ గుర్రం బొమ్మ, ఓ ఏనుగు బొమ్మ ఏం లేవు. ఉన్న వల్ల కోటలో ఏనుగులు బొమ్మ
ఈ బొమ్మలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఆడుకునే పిల్లలు వస్తారు అని ఆయన బాధ. ఏదైనా కొని ఇంటికి ఏరుతో దారిలో తోతెంచు ఉయ్యల తొట్లు కాంచి. ఎంత మహారాజైనా ఏదో ఈ వస్తువు బాగుందని ఇంటికి పట్టుకెడుతుంటాట. పట్టుకెడుతుంటే మధ్యలో ఊయల తొట్లు. అందుకే అన్ని సుఖాలలోకి గొప్ప సుఖం ఏంటంటే అమ్మ నాన్నగారు అని పిలిచి ఆ బిడ్డలు వాళ్ళు ఉంటే అన్ని కష్టాలు మర్చిపోతారు. అందుకు అమ్మవారి ఉత్సవంలో అమ్మవారి స్వరూపంగానే శమీ వృక్షానికి తొట్లు కట్టపోతున్నాం మనందరం ఉయ్యాలు. కాబట్టి ఆ ఉయ్యల తొట్లుగాంచి చిత్రపటంబులం చిన్నపిల్లలు నవ్వుచున్నట్లు వ్రాసిన ఎరుపుల రసి. ఎక్కడైనా పిల్లలు పక్కపక్క నవ్వుతున్న బోసి నోటి బొమ్మలు కూడిన చిత్రపటాలు ఉంటే వాటిని చూసి అట్లా ఉండిపోతాట. నేను రాజుని అని కూడా చూసుకుంటాను. అందరూ చూసి పాపం పిల్లలు లేరు కదూ రాజుగారికి, ఆయనకి బిడ్డలు పుడితే బాగుండు, తండ్రి అయితే బాగుండు అనుకుంటారట. ఎందైన పసిపిల్లలు ఇచ్చుచున్నట్లు వినిపించిన చెవి యొగ్గి విని చెలించి. ఎక్కడో పిల్లలు ఏడిచినట్టు వినిపిస్తే అటు చెవి పెట్టి వింటాట, మనసులో కదిలిపోతాట. ఏడుపులు వినపడాలని ఎవడు కోరుకోడు. ఇంట్లో పసిపిల్లల ఏడుపులు వినపడాలని కోరుకోనివాడు. ఆ పసిపిల్లలు ఉంగా ఉంగా అని ఏడుస్తుంటే ఎంత అందమో, అదొక లక్ష్మీ కటాక్షం. పసిపిల్లల ఏడుపులు వినపడకపోతే అందమేది. కాబట్టి తన మనోవాంఛయల్ల సంతానమయముగాగా అజధరణీపతి కన్న కొడుకు యమహారాజు గారి కొడుకు ఆ మనోవాంఛ మనసంతా సంతానమయమైపోయింది. నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, ఇదే గోల. దానితో ధరణి రాజ్య కార్యముల మధ్యమన కూడా తన్ని విస్మృతి గని పరధ్యానమందు. రాజకార్యం చేస్తుంటాడు మంత్రుల మధ్య కూర్చొని, అకస్మాత్తుగా ఏదో గుర్తొస్తుంది, నాకు పిల్లలు పుట్టలేదు అంతే. ఆ పిల్లలు పుట్టలేదు, ఇన్నేళ్ళు అయిపోయింది, ఎవరితో చెప్తాను అని బాధపడిపోయి వింటున్నట్టు ఉంటాడు కానీ వినడం, ఏదో పరధ్యానంలోకి వెళ్ళిపోతుంటాడు. దాన్ని తాపం అంటారు, పరితాపం. రాజపూరుషామాత్యతనూతులెవ్వరైనా తండ్రులతో సభ కరుదించినప్పుడు పతి రాజకార్యములు అట్టెపెట్టి వారితో కూడి కాలయాపనము చేయు. విశ్వనాథవారు అసలు ఏమనుభవించారో ఆ రామాయణ కల్పవృక్షంలో. ఎవరైనా రాజోద్యోగులు, మంత్రులు, సేనాపతులు ఇలాంటి వాళ్ళు ఆ సభకు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారనుకోండి, చూస్తాట. ఎవర్రా అబ్బాయి నువ్వు? ఫలానా మంత్రి గారు అబ్బాయి, ఇలారా అంటే వాడిని కూర్చోబెట్టుకుని వాడితో మాట్లాడడం మొదలెడతాంట. ఏమండి చాలా ముఖ్యమైన సమావేశం, ఇంతమంది వచ్చారు, మాట్లాడతాను. కనేగా రాజు ఆ పిల్లాడితో కూర్చొని మాట్లాడుకుంటుంటాడు. అంటే నాకు పిల్లలుంటే ఇలా మాట్లాడుకునేవాడిని, కనీసం ఈ పిల్లాడు ఇప్పుడు దొరికాడు, కాసేపు మాట్లాడుకుంటాను, మీతో సమావేశాలు బతుకున్నంత కాలం పెడుతూనే ఉన్నాను అని వదిలేస్తాడు. నేను ఏదో కొద్ది పద్యాలు చెప్పాను మీకు, ఉదాహరణ మీకు తెలియదని కాదు, నాదో ఆది. అవకాశం దొరికితే ఇలాంటివి ఓసారి చదువుకుని కురిసిపోతుంటాడు. ఎంత బాగా రచన చేశారు. దశరథ పరితాపం, ఇంత పరితాపం ఉందనుకోండి, ఆ పరితాపాన్ని తీసేసి పరితాపం స్థానంలో అసలు ఒకప్పుడు నేను ఇలా పరితాపం అనుభవించానని మరిచిపోయి సుఖపడేటట్టుగా ఆవిడ చేసేయగలరు. అది అమ్మవారికి ఉన్నటువంటి గొప్పతనం. ఇంతగా బాధపడ్డాడు కదా దశరథ మహారాజు గారు. నేను ఈ మాట చెప్పి వదిలేశాను అనుకోండి, పూర్ణ ఎలా అయింది అంటే, బ్రహ్మాండ పురాణంలో ఒక చమత్కారమైన విషయం ఉంది. చమత్కారం ఏమి, యథార్థమైన విషయం. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిక అని కదా. మొదట అయోధ్య చెప్తాడు. అయోధ్య మోక్షపురి, అయోధ్యలోనే ఉన్నాడు దశరథ మహారాజు గారు రాజధాని. అక్కడ కూడా కామాక్షి ఉంది, సేవిస్తూ ఉంటాడు. కామాక్షి పరదేవత అనుగ్రహం కలిగితే జరగనిది లేదంటారు. నాకు సంతానం కలగలేదు వశిష్ఠ మహారాజా, నేను ఇక్కడ కూడా కామాక్షి పరదేవతని సేవిస్తున్నాను. కాదు కాదయ్యా, అన్నిటిలోకి ఆ కాంచీపురంలో కామాక్షి తనంత తాను కొలువైంది, అందుకని నువ్వు కాంచీపురం వెళ్ళి సేవించు అన్నాడు. రాజగురువుల మాట, ఇక్ష్వాకు వంశీయుల మాట తప్పని గురువులు చెప్తే, అందుకని బయలుదేరి కంచి వెళ్ళాడు. కంచి వెళ్ళి కామాక్షి దర్శనం, గౌరీదేవతా దర్శనం చేశాడు. చేసి కామాక్షిని స్తోత్రం చేశాడు. ఇవాళే రావడం అదో అదృష్టం. అష్టమి నవములు అమ్మవారికి మహాపట్టు. అటువంటప్పుడు ఆయన అమ్మవారిని స్తోత్రం చేశాడు. పాదాగ్రలంబి పరమాభరణాభిరామి
మంజీరరత్న రుచి మంజుల పద పద్మే పీతాంబర స్ఫురితపేశల హేమ కాంచి కేయూర కంకణ పరిష్కృత బాహువల్లి. అంటే ఆ చూసినప్పుడు ఆయన మనసు అంత భక్తితో రమించిపోయి పాదాలు చూస్తూ అన్నాడు, పాదాగ్రలంబి పరమాభరణాభిరామే. పాదాల వరకు వేలాడుతున్నటువంటి అనేక ఆభరణములతో ప్రకాశిస్తున్నదానా, మంజీరరత్న రుచి మంజుల పద్మే. ఆ పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల యందు రత్నముల యొక్క కాంతులు ప్రకాశిస్తుంటే విరిగిపోతున్నదానా, పద్మముల వంటి పాదములు కలిగిన దానా, పీతాంబర స్ఫురిత పేశల హిమకాంచి, పచ్చని పట్టు వస్త్రం కట్టుకుని దాని మీద హేమకాంచి వడ్డానం పెట్టుకున్నదానా, కేయూర కంకణ పరిష్కృత బాహువల్లి. ఆ భుజములకు ఆ భుజకీర్తులు అంగదములను అలంకరించుకున్నదానా, పుండ్రీక్షు చాప విలసన్ మృదు వామపాణి. ఎడమ చేతిలో ఆ చెరుకు విల్లు పట్టుకున్నదానా, రత్నోర్మికా సుమ శిరాంచిత దక్షహస్తే. రత్నోర్మిక రత్నములతో కూడుకున్న ఉంగరములతో ఉన్నటువంటి ఆ కుడి చేతిలో సుమశరాంచిత పుష్పబాణాలు పట్టుకున్నదానా, వక్షోజ మండల విలాసి వలక్షహారి. వక్షస్థలం మీద గొప్ప గొప్ప హారములు ప్రకాశిస్తున్నదానా, తెల్లటి హారములు. పాశాంకుశాంగదల సద్భుజ శోభితాంగి. పాశము అంకుశము మిగిలిన రెండు చేతులలో పట్టుకుని అంగదములతో ప్రకాశిస్తున్నదానా, వక్తశ్రియా విదిత శారద చంద్రబింబే. వక్తశ్రియా ముఖములోంచి వచ్చేటటువంటి కాంతి శరత్కాలంలో ఉన్న చంద్రబింబాన్ని గెలిచినటువంటి తెల్లని కాంతులున్నదానా, తాటంక రత్నకరమండిత గండభాగే. నీ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకముల కాంతిని యొక్క చెక్కిళ్ల మీద పడి ప్రతిఫలిస్తూ ఉంటే శోభిస్తున్నదానా, వామేకరే సరసిజం సువిసం తథాని. ఎడమ చేతిలో తూడుతో కూడుకున్న తామర పువ్వు పట్టుకున్నదానా, కారుణ్య నిర్జరద పాంగయుతే మహేసి. నీ కన్నులలోంచి కరుణా రసం ప్రవాహంలా ఒక్కసారి గుబికి జలపాతం పడినట్టు పడుతోంది. మాణిక్య సూత్రమణి భాసుర కంభుకంఠి. మాణిక్యముల చేత పొదగబడినటువంటి గొప్ప సూత్రములను కంఠంలో, ఆ శంఖం ఎలా ఉంటుందో అటువంటి కంఠమునందు ధరించినదానా, భాలస్త చంద్ర సకలోజ్వలితాలకాఢ్యే. లలాటమునందు చంద్రబింబమును ధరించినదానా, మందస్మిత స్ఫురణశాలిని మంజునాసే. చక్కటి చిరునవ్వుతో కూడుకున్న దానవై ఎత్తైన ముక్కుతో ప్రకాశిస్తున్నదానా, నేత్రశ్రియా విజిత నీల సరోజపత్రే. కన్నులలోంచి వచ్చేటటువంటి కాంతులు నల్లతామరల యొక్క కాంతుల్ని పరిహసిస్తూ ఉంటే, శుభ్రూలతే సువదనే సులలాట చిత్రే. అందమైన వంకర తిరిగిన కనుబొమలు, గొప్ప వదనము, అటువంటి నుదురు కలిగిన దానా, యోగీంద్ర మానస సరోజ నివాస హంసి. యోగీంద్రులైనటువంటి వారి యొక్క మనస్సులనే ఆ సరోజములు, తామర పువ్వులలో నివసించేటటువంటి హంసి. ఓ ఆడహంస, రత్నానుబద్ధ తపనీయ మహాకిరీటే. రత్నములతో కూడుకున్న గొప్ప కిరీటాన్ని ధరించినదానా, సర్వాంగ సుందరి సమస్త సురేంద్రవన్యే. శరీరం వంక చూస్తే, ఏ అవయవం వంక చూస్తే అక్కడే చూపు తిప్పుకోలేక మనసు నిలబడిపోయేటట్టుగా ప్రకాశిస్తున్న మాతృస్వరూపిణి, దేవేంద్రుడి చేత కూడా నమస్కరింపబడేదానా, కాంక్షానురూప వరదే కరుణార్ద్రచిత్తే. ఎవరి మనసులో ఏ కోరిక ఉందో తెలుసుకుని అడగకపోయినా తీర్చగలిగినటువంటి దయ కలిగిన దానా, సామ్రాజ్య సంపద అభిమానిని చక్రనాథే. శ్రీచక్రమునకు అధిదేవత, నీ విస్తృతమైన సామ్రాజ్యమునందు అభిమానము కలిగిన దానా, ఇంద్రాదిదేవ పరసేవిత పాదపద్మే. ఇంద్రాది దేవతల చేత సేవింపబడే పాదపద్మముల కల దానా, సింహాసనేశ్వరి పరే మయి సన్నిదధ్యాః. సింహాసనం మీద కూర్చున్నదానా, ఓ కామాక్షి పరదేవత, నా మనసులో ఉన్న కోరిక తెలుసుకొని నా పరితాపాన్ని పోగొట్టు అని 7 రాత్రులు కాంచీ నివాసం చేశాట. చేసి అక్కడున్న వాళ్ళందరికీ పట్టు పీతాంబరాలు పంచిపెట్టాడు, నగలు పంచిపెట్టాడు, అన్నదానాలు చేశాడు. 7వ రోజు రాత్రి అయిపోయిన తర్వాత కామాక్షి పరదేవత దర్శనమిచ్చింది దశరథ మహారాజు గారికి.
నువ్వు కాంచీపురం వచ్చి నన్ను సేవించావు, ఇంత పరితాపం పొందుతున్నావు, 60,000 సంవత్సరాల వయసు వచ్చేసింది, బిడ్డలు లేరని, నీకు మామూలు కొడుకుల్ని ఇవ్వను, నా అంశతో 9 కొడుకులు నీ కడుపున పుడతాడు, యుగాలు మారిపోయినా నీ కీర్తి, నీ కొడుకుల కీర్తి అట్లాగే ఉండిపోతుంది, అయోధ్యకి బయలుదేరాడు. ఆయన తర్వాత అయోధ్య నగరానికి వచ్చాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననము వెనక కాంచీ పరదేవత, కామాక్షి పరదేవత అనుగ్రహము దశరథ మహారాజు గారికి ఉంది. ఇంత పరితాపం పొందినవాడు, ఇంత వీధుల్లో పెడుతుంటే దుకాణాలను చూసి బాధపడిపోయినవాడు ఇప్పుడు ఆనందపడిపోయి నేను మహారాజునని కూడా మర్చిపోయి ఆ 4 ఉయ్యాల దగ్గరికి వచ్చి రామాలాలి మేఘశ్యామాలాలి అని ఉయ్యాల ఊపుకుంటూ పోగిపోయాడు. ఏదా పరితాపం? ఇప్పుడు ఆ పరితాపం లేదు. ఆ పరితాపానికి బదులుగా మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. అలా నిండిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ భక్త సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి. భక్తుల యొక్క మనసులో ఉన్న తాపమును తీసేస్తుంది. ఆ భక్తి ఉంటే చాలు. తీసేసి దానికి బదులు సంతోషమును పొందడానికి కారణమైన దానిని ఆమె అనుగ్రహించగలదు. అంత గొప్ప తల్లి అని. ఆమె వ్యక్తి యొక్క సంతాపమునే కాదు, అందరూ కలిసి కీర్తించినప్పుడు దేశ సంబంధమైనటువంటి సంక్షోభాన్ని కూడా తొలగిస్తుంది. అందుకే అందరూ బాగుండాలి అంటే ఈ అలంకారం అమ్మవారికి చేస్తారు. విజయవాడలో అయితే 2-3 రోజులు ఉంచుతారు అని కూడా విన్నాను నేను. ఆ శాకంభరి అలంకారం శతాక్షిగా వచ్చింది ఆవిడ. నేను ఇవాళ ఉదయం ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే ఈ నామానికి ఏమిటి అన్వయం అవుతుంది అని ఆలోచిస్తుంటే మహాస్వామి వారు చాలా సంతోషించి బహుశా ఇవి దృష్టిలో పెట్టుకుని ఉంటుంటారు అని నేను అనుకున్నప్పుడు నాకు ఈ శాకంభరి విషయాలు తట్టినప్పుడు నేను దేవీ భాగవతంలో ఆ ఘట్టాన్ని ఒకసారి చూద్దామని చూసి ఆ వెంకటలక్ష్మి వస్తే బయటికి వచ్చాను. ఆ శతాక్షి నుండి ఎలా వర్షం పడిందో అలాగే వర్షం పడింది. నేను ఇదేంటి ఘట్టం తెలివాను, ఇలాగే పడింది వర్షం అని. వర్షంలో తడవడానికి ఇష్టపడని వాడిని బయటికి వెళ్ళి వర్షంలో తడిసి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాను. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి హృదయం అలా సంతోషిస్తుంది. ఆ శతాక్షి ఎంత ఆర్తి తీర్చిందంటే అందులో దేవీ భాగవతంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు, ఆయన ప్రణాళిక అయింది. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి అన్నాడు, బ్రాహ్మణులందరూ మంత్రాలు మరిచిపోవాలి, మంత్రములన్నీ నా అధీనములోకి వచ్చేయాలి, అలాగే శుభం భూయాత్ అని అందరూ మంత్రాలు మర్చిపోయారు. ఇంకా స్వాహాకార వషట్కారాలేవి, యజ్ఞాలు లేవు, హవిస్సులేవి, దేవతలు కూడా అన్నం లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. దేవతలకే అన్నం లేనప్పుడు ఇంకా వర్షాలు ఎక్కడ కురిపిస్తారు? వర్షాలు లేవు. కాబట్టి భూమి మీద ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎక్కడ చూసినా పీనుగుల యొక్క కుప్పలే, ప్రతి ఇంటా శవాలే. అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడితే ఆయనకి సంతోషం కలిగింది ఆ దుర్గముడికి. అది రాక్షసత్వం అంటే. అంతమంది బాధపడితే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే అప్పుడు వీళ్ళు ఈయనకి భయపడి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి మన దగ్గర ఇప్పుడు మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, మనం చేయగలిగింది లేదు, హోమం చేయలేము, ఏమీ చేయలేము, మనం చేయగలిగింది అమ్మనే అమ్మ అని పిలుద్దాం, ఆవిడే మనని కాపాడాలని దయాంకురు మహేశ నీ పామరేషు జనేషు. వాళ్ళు మొదట చెప్పిన మాట ఏమిటంటే నిరాహారస్తదాసక్తాస్తామేవ శరణం యయుః. నిరాహార, అమ్మ అన్నం లేదు మాకు, చాలా కాలంగా యజ్ఞయాగాదులు లేవు, వర్షం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు. అన్నం లేదమ్మా అన్నారు, నీళ్లు లేవమ్మా అన్నారు. ఆవిడ గుడ్డె కరిగిపోయింది. మీరు యజ్ఞం చేయలేదు కదా, ఇవన్నీ ఆవిడ అనలేదు. ఇంకా దయాంకురు మహేశాని పామరేషు జనేషు. అమ్మ మాకు కనీసం అమ్మాని నిన్ను పిలవాలని ఆలోచన అయినా ఉంది. పామరులైన జనులు ఉన్నారే వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు మా మీద ఆధారపడి మమ్మల్ని యజ్ఞం చేయమని అడిగేవారు. పాపం కష్టం ఉంటే వాళ్ళకి ఇప్పుడు మేము చేయలేము, వాళ్ళకి ఇంకేం చేయాలో వాళ్ళకి ఇంకేమీ తెలియదు. వాళ్ళు మరీ కష్టపడుతున్నారు. సర్వాపరాధయుక్తేషు నైతత్సాధ్యం తవాంబికే. మన వలన అపరాధములు ఉంటే కదా ఈ కష్టాలు వస్తాయి, అవన్నీ నువ్వు క్షమించు. కోపం సంహరదేవేసి సర్వాంతర్యామి రూపిణి. అందరి యందు ఉండేటటువంటి ఓ తల్లి,
నీ కోపాన్ని ఉపసంహరించు, లేకపోతే మేము ఇలా బాధపడుతుంటే నువ్వు ఊరుకుంటావమ్మా. సముద్ర మహేశాని సంకటాత్తరమోద్ధితాత్, మమ్మల్ని సంకటం నుంచి ఉద్ధరించు. అనంతకోటి బ్రహ్మాండ నాయికేతే నమో నమః, అనంతకోట బ్రహ్మాండ నాయికి నీకు నమస్కారం. నమ కూటస్థ రూపాయై చిద్రూపాయై నమో నమః, నమో వేదాంత విద్యాయై భువనేశ్యై నమో నమః అని వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆవిడ విని అనంతమైన నేత్రములు శరీరమంతా ఉండేటట్టుగా ఆమె ప్రత్యక్షమైంది. అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతి, అన్ని కన్నులతో ఆవిడ కనపడింది. ఎందుకని? యజ్ఞం లేకపోతే మేఘం ఎలా వస్తుంది? మేఘం లేదు, మేఘం లేకుండా వర్షం రాదు. ఇప్పుడు కురిపించాలి. ఇంతమంది చచ్చిపోతుంటే ఉండిపోయాను. అమ్మ చూడండి, పిల్లాడు గుక్క పట్టి పాల కోసం ఏడ్చేస్తున్నాడు అనుకోండి, అమ్మ పడిపోయే కంగారు ఇంకా అంతా ఇంత ఉండదు. నాన్న ఒక్క నిమిషం రా నాన్న, తప్పైపోయింది రా నాన్న, ఆకలి చేస్తుంది రా నాన్న, గుక్క పట్టకరా నాన్న, ఇచ్చేస్తాను కదా. ఇప్పుడు పాలు కాస్త చల్లారతో నీళ్ళల్లో పెడుతుంది, తీస్తుంది, గ్లాస్ ఇలా 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 అంటుంది, తొందరగా చల్లార పెట్టేయాలని కొద్దిగా నీళ్లు పాలు పోస్తుంది, ఉప్పుని ఊతుంది, వాడికి మూతికి ఆలకూడదు. వాడికి ఆ పాలు పట్టి వాడి కడుపు నిండిపోతే ఆనందపడి, అట్లా తొందరగా వాళ్ళకి ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. అందుకని శతాక్షి అంటే అనంతమైన నేత్రములతో వచ్చింది. నేత్రానికి వర్షించే గుణం ఉందిగా. మనకైతే కన్నీళ్ళు, ఆవిడకైతే లోకమును అనుగ్రహించగలిగిన వర్షధారలు కన్నులతో కురిపించింది. కోటి సూర్య ప్రతీకాశం కరుణారస సాగరం దర్శయిత్వా జగద్ధాత్రి సానంత నయనోద్భవ. మా కోసం అమ్మా అనంతమైన నయనములతో వచ్చావా, నిన్ను శతాక్షి అని పిలుస్తున్నావు అన్నారు. వెంటనే ఆవిడంది, మీరు ఎప్పటికి యజ్ఞం చేస్తారు, ఎప్పుడు మేఘాలు వస్తాయి, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు నదులు నిండి ప్రవహిస్తాయి, ఇప్పుడే లోకం సస్యశ్యామలమైపోయేటట్టు నేను ఇప్పుడే వర్షం కురిపిస్తున్నానని మోచయామాసలోకేషు మారిధారా సహస్రశః నవరాత్రం మహావృష్టిరభూత్ నేత్రోద్భవైజ్యలై. 9 రాత్రులు 9 పగళ్ళు ఆవిడ తన కన్నులలోంచి అంత నీటి ప్రవాహం పడేటట్టు చేసింది. అంత నీరు పడేటప్పటికీ నదులన్నీ కూడా పుష్కలంగా నిండిపోయి ప్రవహించడం మొదలుపెట్టింది. అందరూ ఎంతో ఆనందపడిపోయి శతాక్షి అని అమ్మవారిని పిలిచారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులు అన్నారు, అమ్మా నీళ్లు కురిపించావు బాగుంది, కానీ ఖాళీ కడుపులు, నీళ్లు తాగితే కడుపులో తిప్పుతుంది, ప్రాణం నిలబడుతుందేమో, కానీ నీటితో పంట ఎప్పటిక పండాలి, ఎప్పుడు తినమమ్మా, బిడ్డలం ఆర్తితో ఉన్నాం, క్షుధయా పీడితా మాతః స్తోతుం శక్తిర్నచాస్తినః. అమ్మా ఏదో అమ్మా అని పిలిచాం, ఇంకా ఓపిక లేదమ్మా, ఆకలి ప్రేగులు తిరిగిపోతున్నాయి, అందుకని అమ్మా అని ఇంకో కొంచెం కూడా ఇక మేము మాట్లాడలేము, అన్నం కావాలమ్మా అన్నారు. అంతే. ఆవిడ ఏం చేసిందంటే, ఇన్ని నీళ్లు కురిపించిన తల్లి అయ్యో పాపం అన్నం లేదంటున్నారని ఇతి తేషాం వచశ్రుత్వా శాకాన్ స్వకర సంస్థితాన్ స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానా విధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ. ఆవిడ అనేక కూరలు పళ్ళు మూలములు అన్ని అనంతమైన బాహువులతో సృజించి ఇన్ని కోట్ల మందికి తన చేతితో పెట్టేసింది. ఆఖరికి పశువులకు కూడా గ్రాసం పెట్టేసింది. అందరూ కడుపు నిండా తిని నీళ్లు తాగి సంతోషపడిపోయారు. వెంటనే ఆవిడ ఆ దుర్గమాసుర సంహారం చేసి మీరు మళ్ళీ యజ్ఞయాగాదులు చేసి సంతోషంగా ఉండండి. అందుకే ఇప్పటికీ శాకంభరి అలంకారం చేస్తే వర్షం పడుతుంది అంటారు. ఎందుకంటే ఆవిడ అన్నం పెట్టడానికి గుర్తు ఏంటంటే వర్షం పడడం. అంత గొప్పది ఆవిడ దయ, ఆవిడ ప్రేమ అంత గొప్పది అంటారు. ఆమె ప్రేమకి అంత పరితాపాన్ని తీసేసి అప్పటికప్పుడు అనుగ్రహించడానికి అది తాత్కాణం. అందుకే అమ్మవారి శతాక్షి శాకాంబరి అవతారాలు అంత గొప్ప అవతారాలుగా కీర్తింపబడ్డాయి. అసలు చెప్పడం మొదలు పెడుతూ శృణురాజన్ ప్రవక్ష్యామి శతాక్షీం సంభవం శుభం, ఈ వృత్తాంతం పరమ శుభప్రదం, ఇది వినడమే అంత గొప్ప అన్నాడు. కాబట్టి అంత గొప్పది ఈ శాకంభరి అన్న నామం ప్రత్యేకించి శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రం.
శంకరాచార్యుల వారికి ఏది ప్రీతి పాత్రమో అది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి పరమ ప్రీతి పాత్రం అని నేను వేరే చెప్పక్కర్లేదు. ఎందుకనంటే కనకధారా స్తోత్రం చేసేటప్పుడు శంకరులకు శ్లోకం చేశారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేడుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా గీర్దేవతేతి, నువ్వే బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపిణి సరస్వతిగా ప్రకాశిస్తావు. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి అయిన లక్ష్మిగా ప్రకాశిస్తావు. గీర్దేవతేతి గరుడధ్వజ వల్లభేతి, తర్వాత ఏం చెప్పాలి? శశిశేఖర వల్లభేతి, చంద్రశేఖరుని యొక్క ఇల్లాలైన పార్వతిగా ప్రకాశిస్తావు చెప్పాలి. మానేసి మధ్యలో శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. శాకాంబరి తీసుకొచ్చారు. ఎందుకని? అక్కడ వృద్ధ బ్రాహ్మణి దరిద్రంతో అలవటిస్తోంది. ఒకప్పుడు శాకాంబరిగా వచ్చి నీళ్లు లేవంటే కళ్ళల్లోంచి కురిపించావు, అన్నం లేదంటే అనంత బాహువులతో పెట్టేశావు. అలా పెట్టమ్మా దయతో అని చెప్పడానికి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి అని పార్వతీదేవిని తీసుకొచ్చారు. సృష్టి స్థితి ప్రళయకేడుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సతీస్వరూపాలుగా నువ్వు శక్తులుగా నిలబడుతుంటావు. ఆ మూలశక్తివి నువ్వేనమ్మా అని పిలిచారు. అటువంటి కామాక్షి ఎవరైతే ఉందో ఆవిడ తాపత్రయం తీసేయడానికి ప్రసిద్ధి. తాపత్రయం తీసేయడం అంటే ఇక జరగదలే అని అడిగిపోవడం కాదుట. తాపత్రయం ఇంత వేడి దేనికోసం పుట్టిందో, ఏ అవసరం తీరక ఇంత బాధ కలిగిందో, ఆ అవసరం మామూలుగా తీరడం కాదుట. ఎంత ఆనందమో పొంది ఆ బాధని గుర్తి తెచ్చుకోండి, మరిచిపోతాట. అందుకని వ్యాసుల వారు లలితా సహస్రంలో అయితే ఎంత అందంగా చెప్పారంటే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అన్నారు. తాపత్రయం అనేటటువంటి అగ్నిని తీసేసి, వేడి తీసి సమాహ్లాదన చంద్రిక, ఆహ్లాదమనబడేటటువంటి వెన్నెల కురిపించేటటువంటి తల్లిటల్లి. అంటే ఆ భక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి భక్త సుమానస తాప వినాశిని. ఆ భక్తి కలిగిన వాళ్ళ యొక్క తాపమును తీసేసి దాని స్థానంలో మంగళదాయిని కామాక్షి, మంగళములనిచ్చేటటువంటి తల్లి అన్నారు. మూకశంకరుడు అమ్మవారు తాపత్రయం తీసేయడం గురించి ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అందులో అంటారు, ఛాయాభరేణ జగతాం పరితాపహారి తాటంకరత్నమణితల్ల జపల్లవ శ్రీహి కారుణ్యనామ వికిరన్మకరందజాలం కామాక్షిరాజతి కటాక్ష సురద్రుమస్తే అన్నారు. అమ్మవారి కటాక్షం ఉందే, కామాక్షి పొట్టి చూపు గొప్పది. ఇలా చూస్తే ఏముంది, మామూలుగా చూస్తుంది. ఇలా చూసింది అనుకోండి ప్రత్యేకం చూస్తుంది. అందుకని పొడుగు చూపు కన్నా కామాక్షి పొట్టి చూపే గొప్పది. ఎవరిని కాపాడాలనుకుంటోందో వాళ్ళని ప్రత్యేకంగా ఇలా చూస్తుంటే, అమ్మ నీ పొట్టి చూపు అంటే నీ కటాక్షం ఉన్నదే, కడుగంటి చూపు, అది నిజానికి కటాక్ష సురద్రుమ, అది కల్పవృక్షం. చెట్టు ఏం చేస్తుందమ్మా? ముందు నీడనిచ్చేస్తుంది. ఆ చెట్టు కూడా బాగా దట్టంగా లేదనుకోండి, బొగడ చెట్టు మీరు చూసి ఉంటారు. బొగడ చెట్టు కొమ్మల్లో ఎక్కడ చోటు ఉండదు అసలు, అంత గొప్పగా ఉంటుంది. అందుకే కాకి గూడెట్టదు. బొగడ చెట్టును రోజు చూడటానికి కూడా పెట్టి పుట్టాలంటారు. ఆ బొగడ చెట్టు ఎంత గొప్ప, అందుకని ఇంటి దగ్గర బొగడ చెట్లు వేసుకోవాలి ఉంటారు. కారణం ఏంటంటే రోజు బొగడ చెట్టు దర్శనం చేయడం అంత గొప్ప అని. కాబట్టి బొగడ చెట్టు, మారేడు చెట్టు ఇంటి చుట్టూ ఉండి రోజు లేవగానే ఒకసారి వాటిని చూడడం అంత అదృష్టమే. కాబట్టి అటువంటి బొగడ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఒత్తుగా ఉంటాయి కొమ్మలు, అసలు వాటి మధ్యలో ఏం కనపడదు, చీకటిగా ఉంటుంది. అప్పుడు దాని నీడ చాలా కటిక చీకటి అంటారే అంత దట్టమైన నీడ ఉంటుంది. కటాక్ష సురద్రుమ, ఆవిడ కటాక్షమే కల్పవృక్ష అంటారు. ఛాయాభరణైన దట్టమైన నీడట అంటే ఇంకా ఆ చెట్టు నీడలోకి వెళ్ళిపోతాయి. అబ్బా ఈ సూర్యరశ్మి వేడి గొడవ వదిలిపోయింది, ఎంత చల్లగా ఉందో అని తలబాగా విప్పేసి దులుపుకొని ఉత్తరయంలాగా భుజం మీద వేసుకొని ఆ చెట్టు కిందలా నించుంటాడు. చెట్టు అయితే ఏం చేస్తుంది? నీడిస్తుంది. కల్పవృక్షం అయితే ఏం చేస్తుంది? కోరిక తీరుస్తుంది.
అమ్మవారి కటాక్షం కూడా అంతేనా చెట్టుగా కాదుట. సురద్రుమ ఆ కల్పవృక్షం ఆవిడ కటాక్షానికి చిగురుటాకులు ఉన్నాయి. చెట్టుకి ఒక్క ముదరాకులే ఉన్నాయనుకోండి, అందం ఉండవు. చిగుళ్ళు చాలా ఉన్నాయనుకోండి, చాలా అందంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చిగురుటాకులు ఉన్న చెట్టు అలా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చెట్టు దగ్గరికి వెళ్ళారనుకోండి, చాలా చిగురుటాకులు, లోపల ఈనెలు కూడా కనపడుతూ ఒక గులాబీ రంగులో ఉన్నాయనుకోండి. అసలు ఆ గులాబీ రంగే ఓ గొప్ప అర్థం. అది అలా ఉన్నాయనుకోండి, ఉంటే మీ దృష్టి ముందు ఆ చిగురుటాకు మీద పడుతుంది. దాన్ని ముట్టుకుంటేనే ఏదో మెత్తగా భలే కోమలంగా ఉంటుంది. దానికి చిగురుటాకులు ఎక్కువట అమ్మవారి కటాక్షం అన్న చెట్టుకి. ఏమిటి ఆ చిగురుటాకులు అంటే తాటంకరత్నమణి తల్లజ పల్లవ శ్రీ. ఆవిడ ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములలోని రత్నముల యొక్క కాంతులు ఈ చెట్టన్న దానికి చిగురుటాకుల్లా కాంతులన్నీ చుట్టూ పట్టి ఉన్నాయట ఆ కటాక్షానికి. కారుణ్య మకరంద జాలం. మామూలు చెట్టు కిందకి వెళ్ళారనుకోండి నీడనిస్తుంది, దానికి కాయలు పళ్ళు కూడా ఉంటే అందాలి. అందితే మీరు పండు కోసుకుని తింటారు, తీగా ఉంటుంది. ఈ చెట్టుట దీనికి ఒక విచిత్రం ఉందిట. ఇదేం చేస్తుందంటే దాని పువ్వుల్లోంచి దయా అనేటటువంటి తేనెని చిమ్ముతూ ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు ఆ చెట్టు కిందకి వెళ్ళారనుకోండి, నోరు తెరుచుకుని నించుంటే చాలు, అది చిమ్ముతూ ఉంటుంది కాబట్టి అది వచ్చి నోట్లో పడుతూ ఉంటుంది. ఆ ఆనంద మకరందాన్ని మీరు తాగుతూ ఉండడమే. ఆ నోరు తెరిచి నించుంటే నీడ, చల్లగా చిగురుటాకులు, మకరందం చప్పరిస్తూ ఉండడం, అవి తాగుతూ ఉండడం. ఇంకెందుకు బయటికి వెళ్తారు అసలు? ఇంకా చెట్టు కింద నుంచి వెళ్తారే? ఆవిడ కటాక్షం అన్నది పరితాపాన్ని పోగొట్టే అంత గొప్ప చెట్టుట. వికిరం మిగిలిన చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి కోసుకోవాలి. ఇక్కడ ఈ మకరందాన్ని చల్లుతుంది ఆ చెట్టు. అంటే ఆ పళ్ళల్లోంచి అలా వస్తుంది. అంటే ఆవిడ దయ మకరందం. జగతాం పరితాపహారి. ఒకడు ఇద్దరు కాదు, ఆ చెట్టు కిందకి ఎంతమంది అయినా వెళ్ళచ్చు. ఇంకా భక్తి ఉండాలి కానీ ఆవిడ కటాక్షం ఎంతమంది మీదైనా పడుతుంది. జగత్తు యొక్క పరితాపాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసేస్తుందంటే సామాన్యమైన కోరిక దగ్గర నుంచి కామకోటి కాబట్టి మోక్షం వరకు ఇచ్చేస్తుంది ఆ కటాక్షం. అంత గొప్ప చెట్టమ్మ అది. కాబట్టి కల్పవృక్షం ఏం చేస్తుందమ్మా? కోరికలు తీరుస్తుంది. చెట్టు ఏం చేస్తుందమ్మా? నీడనిచ్చి పళ్ళిస్తుంది. నీ కటాక్షం అన్న చెట్టు ఆ పండు కూడా కోసుకోకర్లేదు, తేనె చిమ్ముతూ ఉంటుంది, మోక్షం వరకు ఇచ్చేస్తుంది. అటువంటి కటాక్షం పడద్దు కామాక్షి, మమ్మల్ని అనుగ్రహించు అని ఛాయాభరైణ జగతాం పరితాపహారి తాటంక రత్న మణితల్లజ పల్లవశ్రీ కారుణ్యనామ వికిరన్మకరంద జాలం కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే పిలుస్తారు. అంటే ఆ తల్లి ఎక్కడ తాపం ఉందో ఆ తాపాన్ని తీసేసి అంత శుభాన్ని ఇచ్చేసి, వేడి ఉన్న చోట వేడి తీసి చల్లతనాన్ని ఇచ్చేసి మనసు ఆనందపడిపోయేటట్టు చెయ్యగలిగిన తల్లి. ఆ పరితాపానికి కారణమైన పాపమును హరించి వేయగలిగినది అని చెప్పడం స్వామివారి యొక్క ఉద్దేశ్యం. కాబట్టి సంసారం అన్న తర్వాత పరితాపములు ఉంటాయి. పరితాపములు పోవడానికి ఆవిడ పాదములు పట్టుకోవడం నేర్చుకో, భక్తితో ఉండడం నేర్చుకో. ఆ పరితాపములు నేను చెయ్యవు అని చెప్తున్నారు. కాబట్టి భక్త సుమానసతాప వినాశిని మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ గురు కళ్యాణం కుంజర జననీ కామాక్షి. మంగళం చెప్పిన తర్వాత చిన్న ప్రకటన చేస్తాను, కూర్చోండి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.